హలో లిజనర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుల్స్ అండ్ బేర్స్ తెలుగు. మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అందుబాటులోకి వస్తాయి. హలో ఫ్రెండ్స్, ఇవాళ మన సబ్జెక్ట్ వచ్చేసి వాట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తుందనే యొక్క విధానం ఇందులో మనం చూడటానికి ట్రై చేద్దాం. నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ పూల్ దేర్ మనీ ఇన్ ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్. ప్రజలు తమ దగ్గర ఉన్న డబ్బులని ఆ యొక్క ఏజెంట్ ద్వారా ఆ యొక్క రెస్పెక్టివ్ కంపెనీస్కి ఆ యొక్క నిధులని ఏర్పాటు చేస్తారు. అందులో ఉన్నటువంటి ఫండ్ మేనేజర్ అంటే ఇతను ఒక నిష్ణాతుడైనటువంటి నిపుణుడు. ఈ నిపుణులు మన దగ్గర తీసుకున్న డబ్బుల్ని వాళ్ళు వివిధ రకాలైనటువంటి సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. అవి షేర్స్ కావచ్చు, డిబెంచర్స్ కావచ్చు, అదేవిధంగా బాండ్స్ కావచ్చు. అలా పలు రకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేసి తద్వారా వచ్చినటువంటి లాభాలని మనకి తిరిగి జమ చేస్తారని అర్థం. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర తీసుకున్న డబ్బుల్ని ఆ యొక్క నిపుణులు రెస్పెక్టివ్ విభాగాల్లో ఇన్వెస్ట్ చేసి మనకు వచ్చే లాభ నష్టాలని మనకు పంచుతారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు నష్టం కోసం వ్యాపారం చేయరు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా లాభాలు వస్తాయనేది కూడా నమ్మచ్చు. అలాగే నష్టాలు కూడా ఉంటాయి, కానీ అది షార్ట్ టర్మ్లో ఉండే వాళ్ళకే ఉంటాయి తప్ప లాంగ్ టర్మ్లో ఉండే వాళ్ళకి అంతగా ఉండవు అనేది మనం పూర్తిగా నమ్మాల్సిన అవసరం ఉంటుంది. ద ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద స్కీమ్ కెన్ బి capital appreciation, income generation. Capital appreciation by investing in securities which have the potential of high growth. At the same time, income generation by investing in securities that can provide relatively stable income, etc. ఇందా మనం చెప్పుకున్నట్టుగా క్యాపిటల్ ఎప్రిషియేట్ అవడానికి, ధనము అభివృద్ధి చెందడానికి పలు రకాలైనటువంటి షేర్స్లో వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా ఎక్కువ నష్టభయం లేకుండా ఉండే విధమైనటువంటి బాండ్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల క్రమేపీ లాభం అనేది ఎలా వచ్చినప్పటికీ అది ఎక్కడ తగ్గకుండా స్టేబుల్గా ఉండే విధంగా వచ్చేటటువంటి వాటిల్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనేది మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్? మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ అంటే ఏమిటి? The units of the mutual fund scheme are similarly to the share of the company. మన ఈ మ్యూచువల్ ఫండ్స్లో యూనిట్స్ అనేవి ఎట్లాంటివి అంటే, ఒక కంపెనీలో మనం కూడా భాగస్వామ్యం అవ్వినప్పుడు మనకి ఎట్లా అయితే షేర్స్ అనే ఒక విధానంలో మనకి ఇస్తారో, ఇక్కడ కూడా మ్యూచువల్ ఫండ్స్లో కూడా యూనిట్ అనే విధమైనటువంటి రూపేణ మనకి అందజేస్తారని అర్థం. వెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఎ స్కీమ్, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ ఆర్ అలొకేటెడ్ టు యూ, జస్ట్ లైక్ వెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఏ కంపెనీ షేర్స్ ఆర్ అలొకేటెడ్ టు యూ. షేర్స్లో ఏదైతే కంపెనీలో మనం డబ్బులు ఇస్తామో వాళ్ళు వాటాలు మనకి ఎట్లా అయితే విక్రయిస్తారో, అట్లాగే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో కూడా యూనిట్స్ రూపంలో అలాట్ చేస్తారనేది మనం తెలుసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ యూనిట్ని ఏ విధంగా కొలుస్తామంటే ఒక కొలమానం ప్రకారం ఎన్ఏవి అంటాం. ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ అని అర్థం. ఏదైతే ఇందులో ఉన్నటువంటి ఎన్ఏవి ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే, ఆస్తుల్లో నుంచి అప్పులు తీగ రిమైనింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా పంచే విధంగా ఈ యొక్క ఎన్ఏవిని రూపకల్పించాం. వెన్ యూ పర్చేజ్ ఆర్ రిడీమ్, కొన్నప్పటికీ అమ్మినప్పటికీ కూడా ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఈ యూనిట్స్ రూపంలో ఉంటాయి కాబట్టి ఆ రోజు నిర్ణయించినటువంటి ధర ప్రకారం ఇవన్నీ కూడా అమ్ముడుపోతూ కొనబడుతూ ఉంటాయని అర్థం. But unlike share prices which keep updating throughout a business day, the NA of the scheme update only once per day except ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇక్కడ షేర్స్ మాదిరిగా కాకుండా షేర్స్ ఏమవుతుందంటే సెకండ్ బై సెకండ్ అక్కడ సిస్టంలో రేట్లు అనేవి మారుతూ ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు సెకండ్కి మారుతుంటారు కాబట్టి ఆ రేట్లు కూడా క్రమేపీ మారుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో రోజు మొత్తానికి ఒక్కసారి జరుగుతాయి కాబట్టి ట్రాన్సాక్షన్స్ రోజు మొత్తానికి ఒక రేటు మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది. అట్లాగే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు తమ దగ్గర ఉన్న డబ్బుల్ని యూనిట్ రూపంలో కొంటూ ఆ వచ్చిన మార్కెట్లో నుండి మార్కెట్ యొక్క రేటు ప్రకారం అమ్మినప్పుడు లాభపడతాము, అట్లాగే నష్టానికి అమ్మినప్పుడు నష్టం కూడా రావడానికి జరుగుతుంది. ఎంటైటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెట్టింగ్ అప్ ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్. ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఏ విధంగా రూపకల్పన జరుగుతుందో ఇక్కడ చూద్దాం. ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఇస్ సెటప్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ ట్రస్ట్ విచ్ హ్యాస్ స్పాన్సర్, ట్రస్టీస్, ఏఎంసీ, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అండ్ ఏ కస్టోడియన్. ఒక మ్యూచువల్ ఫండ్ అనే ఒక వ్యాపారంలో అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా ఒక ట్రస్ట్ కింద ఫామ్ అవ్వాలి. అది స్పాన్సర్స్, ట్రస్టీస్ అండ్ ఏఎంసీ అలాగే కస్టోడియన్ అనేటటువంటి 4 వ్యక్తుల మధ్యలో ఈ యొక్క వ్యాపార నిబంధన జరుగుతూ ఉంటుంది. అది స్పాన్సర్ అనేవాళ్ళు, స్పాన్సర్ ఈజ్ లైక్ ఏ ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ, ద ట్రస్ట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ బై ద స్పాన్సరర్. ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే ఒక స్పాన్సర్ అనే వ్యక్తి ఈ యొక్క వ్యాపార బాధ్యతలు మీదకెక్కుకుంటారు కాబట్టి ఆ యొక్క స్పాన్సర్కు ఉన్న నేమును బట్టి మార్కెట్లో మంచి ఆదరణ అనేది పొందుతుంది. జస్ట్ లైక్ ఆదిత్య బిర్లా, ఎస్బీఐ అలాగే హెచ్డిఎఫ్సి లాగా అని అనుకోవచ్చు. ట్రస్టీ
ద ట్రస్టీస్ హోల్డ్ ద లీగల్ టైటిల్ ఆఫ్ ద అసెట్స్ ఆఫ్ ద స్కీమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫండ్ హోల్డర్స్. మనం ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఆ యొక్క ట్రస్టీసే యొక్క బాధ్యత వహిస్తారు కాబట్టి వాళ్ళు ఒక లీగల్ కింద వాటిని రూపకల్పన చేర్పి ఆ యొక్క బాధ్యతని వాళ్ళు మోస్తారని అర్థం. సెబీ ఎక్స్పెక్ట్స్ ద ట్రస్టీస్ టు పెర్ఫార్మ్ ఏ కీ రోల్ ఇన్ ఎన్ష్యూరింగ్ లీగల్ కంప్లైన్స్ అండ్ ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనప్పటికీ ట్రస్టీస్ మీద పూర్తి స్థాయి బాధ్యత ఉంటుంది కాబట్టి కస్టమర్ యొక్క మంచి చెడులు చూడాల్సిన అవసరం వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూర్తిగా లీగల్ కంప్లైంట్స్ లాంటివన్నీ కూడా వాళ్ళే హ్యాండిల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఇక్కడ ఈ ఏఎంసీ అనేది ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన అసెట్స్ని మేనేజ్ చేసుకోవాలి కాబట్టి డే టు డే ఆపరేషన్స్ అన్నీ కూడా వాళ్ళు నిర్వహించి ఒక రేట్ అనేది అలాట్ చేయడం లాంటివి వీళ్ళు చేస్తారని అర్థం. అట్లాగే ఒక కస్టోడియన్, ఈ కస్టోడియన్ది ఒక ముఖ్యమైన బాధ్యత ఏ విధంగా ఉంటుందంటే ద కస్టోడియన్ ఈజ్ రిజిస్టర్డ్ విత్ సెబీ అండ్ హోల్డ్స్ ద సెక్యూరిటీస్ ఆఫ్ ద స్కీమ్ ఇన్ ఇట్స్ కస్టడీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్. మనం ఏదైతే డబ్బులు పెట్టి వాళ్ళు షేర్లు కొంటారో ఆ షేర్ల యొక్క లెక్కాపత్రం అంతా కూడా ఈ కస్టడీ అనే వ్యక్తుల దగ్గర ఉంటుంది కాబట్టి వీళ్ళు దీనికి పూర్తి స్థాయిలో ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ 8 విధానాల ద్వారా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో మనం పెట్టుబడి పెట్టచ్చు. మొదటిది గెట్ యువర్ కేవైసీ డన్. ఇక్కడ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అని అర్థం. ఈ యొక్క విధానం ద్వారా మన యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంటుంది. మన యొక్క ఫోటోగ్రాఫ్, పాన్ కార్డ్, అలాగే అడ్రస్ ప్రూఫ్ అయినటువంటి మనం ప్రూఫ్లు ఇచ్చినట్లయితే వాటిని వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మన దగ్గర అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం ద్వారా ఈ యొక్క స్టెప్ అనేది ముందుకెళ్తుంది. అట్లాగే మనం ఏదైనా ఒక స్కీమ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ స్కీమ్ యొక్క అప్లికేషన్స్తో పాటుగా ఈ యొక్క కేవైసీ ఫామ్స్ జత చేయాలి. అట్లాగే మనము పొదుపు చేసే విధానము మొదటి ప్రతి నెల కొనుక్కునే విధానమా లేదా ఒకేసారి పెట్టుబడి పెట్టే విధానం అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఇక్కడ ప్రతి నెల నిర్ణయించినట్లయితే ఖచ్చితంగా ఎన్ని నెలలు కడతాము, ఎంత కడతాము అనేది కూడా ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలాగే 5వ పాయింట్ వచ్చేసరికి అప్లికేషన్తో పాటు మనం ఇందాక చెప్పుకున్నటువంటి కేవైసీ అనే నిబంధనలన్నీ కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో కూడా ఫిలప్ చేసి ఆ విధంగా చెక్కుని అటాచ్ చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ ఆఫీస్ కానీ అలాగే మీ ఏజెంట్కి కానీ నామినేషన్ పత్రంతో పాటు కలిపి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మీ అప్లికేషన్ సబ్మిషన్ జరుగుతుంది. ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్లో అప్లికేషన్ రూపంలో మన యొక్క ఫోటో, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇస్తూ అప్లికేషన్తో పాటు చెక్కు సబ్మిట్ చేస్తూ ఆ విధమైనటువంటి స్కీమ్ ఒక రిలేటెడ్ ఆబ్జెక్టివ్స్ మనం అనుకుంటాం కదా, ఏజెంట్తో మాట్లాడి మనం అనుకుంటాం కదా ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఒకేసారి పెట్టాలా, నెల నెల పెట్టాలనేది ఆలోచిస్తాం కదా. ఇవన్నీ ఆలోచించి అప్లికేషన్లో తప్పనిసరిగా నామినీని యాడ్ చేసాక మాత్రమే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అప్లికేషన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం. అట్లాగే వన్స్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అయ్యాక మీకు ఒక ఫోలియో నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. మనకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎట్లా అయితే ఫిక్స్డ్ రిసిప్ట్ అని ఒక మాట అంటామో ఇక్కడ కూడా అంతే ఫోలియో నెంబర్ అనేది ఒకటి జనరేట్ అవుతుందన్నమాట. ఈ నెంబర్ మనకి కీలకంగా తదుపరి కన్ఫర్మేషన్స్కి ఈ నెంబర్ని మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. ద అమౌంట్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద సెలెక్టెడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్. ఎంత ఇన్వెస్ట్ చేశామనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దాని ద్వారానే మనకి ఎంత రేట్లో మనకి యూనిట్లు అలాట్ చేశారు, మనకి ఎంత రేటు మీద మనకి యూనిట్స్ పడ్డాయి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం క్లియర్గా ఉంటుంది. ఆ తర్వాత అకౌంట్ స్టేట్మెంట్, మనకు ఒక బ్యాంకులో ఎట్లా అయితే పాస్బుక్ అనేది ఒకటి ఇస్తారో ఇక్కడ కూడా అకౌంట్ స్టేట్మెంట్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. ఇందులో మనం నామినీ, అదేవిధంగా ఏ రోజు కొన్నాం, ఎంత పెట్టుకున్నాం, మనకి ఎన్ని యూనిట్లు అలాట్మెంట్ అయినాయి, ఎంత రేటు ప్రకారం వచ్చింది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ విధంగా 4 రకాలైనటువంటి విధానాలతో మనం మ్యూచువల్ ఫండ్స్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది ఏమిటంటే వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు చెక్ వెదర్ ద ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ అలైన్డ్ విత్ ఇన్వెస్ట్మెంట్ గోల్. మనం ఇన్వెస్ట్ చేస్తుంది ఖచ్చితంగా ఒక అక్కరికి ఉపయోగపడే విధంగా, ఒక చదువు కావచ్చు, ఒక పెళ్ళి కావచ్చు, ఒక కారు కొనడానికి కావచ్చు, ఒక బైక్ కొనడానికి అవ్వచ్చు. ఇలాగా ఒక అక్కరకు వచ్చే వరకు కూడా దాన్ని విత్డ్రా చేయకుండా మనం కంటిన్యూ చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. సో గోల్ ఓరియంటెడ్గా వెళ్ళాలి. అండర్స్టాండింగ్ విచ్ స్టాక్స్ ఆర్ బాండ్స్ ద స్కీమ్ ఇన్వెస్ట్ ఇన్. ఆ యొక్క స్కీమ్లో ఎట్లాంటి పెట్టుబడి సాధనం జరిగింది, ఫండ్ మీద ఎలా కొనుక్కున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఐడెంటిఫై ద రిస్క్ ప్రొఫైల్ ఆఫ్ ద స్కీమ్. ఆ యొక్క స్కీమ్ యొక్క మంచి చెడులు కూడా మనం పూర్తిగా విశ్లేషించడం ఎలా అయితే ముందుగా అనుకుంటామో తదుపరి కూడా ఆ స్కీమ్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది అనేది మనం చూసుకోవాలి.
కన్సిడర్ ద లాంగ్ టర్మ్ హిస్టారికల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్కీమ్. ఇక్కడ మనం చూడాల్సింది అంటే ఆ యొక్క స్కీము దాని పనితీరు ఎలా ఉందనేది కూడా మనం ఎప్పటికప్పుడు సరి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఏ విధంగా అయితే మనం 2-3 స్థలాలు కొంటామో అవి మంచిగా పెరుగుతున్నాయో లేదని ఎలా అయితే చూస్తామో ఇక్కడ కూడా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనకి పర్ఫార్మెన్స్ ఉన్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూద్దాం. చూస్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. వాట్ హ్యాపెన్స్ వెన్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఈజ్ సెటప్. ఇందులో ఏది తప్పు ఉందో మనం చూద్దాం. ఇన్వెస్టర్స్ పుల్ దేర్ మనీ, ఇది కరెక్టే. ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ పుల్డ్ మనీ, ఫండ్ మేనేజర్ చూసుకుంటాడు. యూనిట్స్ ఆర్ అలోకేటెడ్ టు ఇన్వెస్టర్స్, అది కరెక్టే. ద ఫండ్ హౌస్ గెట్స్ రిటర్న్. ఫండ్ హౌసెస్కి ఎందుకు వస్తాయి రిటర్న్స్ అనేవి? కస్టమర్స్కి కదా రిటర్న్స్ వచ్చేది. దిస్ ఇస్ ద ఆన్సర్. విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ ఫాల్స్ విత్ రెస్పెక్ట్ టు మ్యూచువల్ ఫండ్ యూనిట్స్. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లో ఫాల్స్ ఆన్సర్ ఏంటా? యూనిట్స్ డోంట్ డిప్లాయ్ ఓనర్షిప్. ప్రైజెస్ ఆఫ్ ఈచ్ యూనిట్స్ ఈజ్ ఎన్ఐవి. ఎన్ఐవి ఈజ్ అప్డేటింగ్ throughout a day. Units are bought at applicable NAV. యూనిట్స్ డోంట్ ఎంప్లాయ్ ఓనర్షిప్. యూనిట్స్కి ఓనర్షిప్ ఎట్లా వస్తుంది? ఇక్కడ అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఓనర్షిప్ అనడానికి ఆ మాట అనడానికి తావులేదు. ఎందుకంటే ఈ యొక్క ఫండ్ మేనేజర్ మన డబ్బులతో పలు రకాలైన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అన్నిట్లోనూ మన భాగస్వామ్యం అనొచ్చు తప్ప ఓనర్షిప్ అనకూడదు. పార్ట్నర్షిప్ అనొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఆ విధంగా మాట్లాడుతూ మనం అర్థం చేసుకోవచ్చు. విత్ రిగార్డింగ్ టు ఇన్వెస్టింగ్ ఇన్ ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ విచ్ ఈస్ ద ఫాలోయింగ్ స్టెప్ ఈజ్ ఇన్కరెక్ట్. Select a scheme as per requirement, correct. Select a frequency for investing. ఫ్రీక్వెన్సీ ఫర్ లంసమ్ ఇన్వెస్టింగ్. లంసమ్ ఇన్వెస్టింగ్కి ఫ్రీక్వెన్సీ ఉంటుంది, డబ్బులను కట్టేస్తాం. అది మంత్లీ ఎస్ఐపికి అయితే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఏ రోజు కట్టాము, ఎన్ని నెలలు కడతామనేది చూస్తాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ హ్యాపెన్ వన్స్ ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అప్లికేషన్ ఈజ్ ప్రాసెస్డ్? అమౌంట్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్, ఫోన్లో నెంబర్ ఈజ్ జనరేటెడ్, అకౌంట్ స్టేట్మెంట్ జనరేటెడ్, కేవైసీ ఈజ్ డన్. ఫస్ట్ కేవైసీ డన్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ వస్తుంది కాబట్టి కేవైసీ ఇస్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ యూ నాట్ డూ వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్? కన్సిడర్ ఓన్లీ రీసెంట్ పెర్ఫార్మెన్స్, అండర్స్టాండ్ ఫండ్ పోర్షన్, అలైన్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్, ఐడెంటిఫై యువర్ రిస్క్. ఇక్కడ కన్సిడర్ ఓన్లీ రీసెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడైనా ఓన్లీ ద ట్రాక్ రికార్డ్ అనేది మనకు ఒక ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే. అది కూడా 3 years 5 years 10 years అనే పెర్ఫార్మెన్స్ చూడాలి. కానీ ప్రజెంట్ కొత్త పెర్ఫార్మెన్స్ 1 year పెర్ఫార్మెన్స్ మనం కన్సిడర్ చేయలేము అనేది ఆన్సర్. సో కన్సిడర్ ఓన్లీ రీసెంట్ పెర్ఫార్మెన్స్ అనేది రాంగ్. సో దిస్ ఇస్ ద టాపిక్ ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్. హలో ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్లోని ఎటువంటి టైప్స్ ఉంటాయనేది చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ ప్లాన్ అంటే ఏంటి, రెగ్యులర్ ప్లాన్ అంటే అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్కి ఈ 2 ప్లాన్స్ ఉండటం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో డైరెక్ట్ ప్లాన్కి అండ్ రెగ్యులర్ ప్లాన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో డైరెక్ట్ ప్లాన్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనకి డైరెక్ట్గా కంపెనీ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవటం అని అర్థం. జస్ట్ లైక్ మనం ఒక కూరగాయ పండిస్తున్నాము, డైరెక్ట్గా రైతు దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కోవట్లేదు కదా. మధ్యలో మనకి మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది, ఇళ్ళ దగ్గర తెచ్చే తోపుడు బంధు అనేది ఒకటి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా మనం వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకోవడం వల్ల ఇంకా సింప్లిఫై అవుతుందని ఎలా చెప్తామో ఈ డైరెక్ట్ ప్లాన్ కూడా అట్లాగనమాట. ఇప్పుడు మనకి ఒక తలకాయ నొప్పి వచ్చింది, ట్యాబ్లెట్ పేరు తెలుసు కదా అని మనం వేసుకున్నాము. అసలు తలకాయ నొప్పి ఒకసారి వస్తే వేసుకోవడం తప్పులేదు, కానీ 10 సార్లు వస్తుంది అంటే దాని అర్థం ఏంటి? మన కంటికి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదా బ్రెయిన్కి ఏదైనా ప్రాబ్లం ఉండదు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎప్పుడు ఎవరు చేస్తారు? ఎప్పుడైనా మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ యొక్క డయాగ్నోసిస్ అనేది చేశాక మనకు తెలిసింది. అట్లాగే ఈ డైరెక్ట్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరికైతే డైరెక్ట్గా అన్ని విషయాలు తెలుసు అని అనుకుంటారో వాళ్ళకి ఈ యొక్క డైరెక్ట్ ప్లాన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అంతేగాని డైరెక్ట్ ప్లాన్ వల్ల ఉపయోగాలు నష్టాలు అంటే ఒకటి, మనకి అవగాహన లోపం ఉంటే మాత్రం ఈ డైరెక్ట్ ప్లాన్ వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతాము, అలాగే టెన్షన్ కూడా పడతాము. ఎందుకంటే ఇవి ఆర్థిక లావాదేవీలు ఎప్పుడూ కూడా మనకి ఎవరైనా సలహాదారులు ఉండాలే తప్ప ఎవరూ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం పప్పులో కాలేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఏది మనకి అన్ని తెలిసి రావాల్సిన అవసరం ఉంది, కానీ అది స్లో అండ్ స్టడీగా నేర్చుకోవాలి.
తెచ్చుకోవాలి తప్ప ఒకేసారి వచ్చేది కాదనేది తెలుసుకోండి ఫ్రెండ్స్. ఒకటి ఫ్రెండ్స్, మీరు విన్నట్లయితే ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనే ఒక సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే, నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేవి 1 by 1 రావాలి తప్ప ఒకేసారి వచ్చేవి కావు. సో దాని వెంట పడటం అనేది మనం పరిగెత్తడం లాంటిది జరుగుతుంది, కానీ తెలుసుకోగాకన్నా వెళ్తే మాత్రం ఇబ్బంది పడతామనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. సో డైరెక్ట్ ప్లాన్స్ ఆర్ మోర్ suitable for investors who have a prior knowledge of mutual funds and have a time and inclination to take care of their investments independently. ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎటువంటి సలహా సంప్రదింపులు అవసరం లేకుండా వాళ్ళు డైరెక్ట్గా నేరుగా కంపెనీ ఆఫీస్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనివల్ల లాభ నష్టాలు, కష్ట నష్టాలు, సాధక బాధకాలు అన్నీ కూడా వాళ్ళే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్ వినండి. మనము 4 స్థలాలు కొంటాము. 4 స్థలాలు ప్రతి నెల వెళ్ళి మనం చూసుకోవడం కుదురుతుందా? లేదు కదా. ఎందుకంటే మనకు ఒక భరోసా ఏంటంటే, మనకి ఎవరైతే స్థలం అమ్మినటువంటి ఏజెంట్ ఉంటారో అతను ఆ ఏరియాలోనే నివసిస్తూ ఉంటాడు కాబట్టి తను కూడా ఒక రకమైనటువంటి పర్యవేక్షణ చూసుకుంటాడనేది మన నమ్మకం. అట్లాగే డైరెక్ట్ ప్లాన్కి ఏంటంటే, మనమే మంచి చెడు చూసుకోవాలంటే కష్టసాధ్యంగా ఉంటుందనేది కూడా గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. సచ్ ఇన్వెస్టర్స్ షుడ్ ఆల్సో బీ ఏబుల్ కంప్లీట్ ద ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ విత్ ద నెసరీ డాక్యుమెంటేషన్ బై దెమ్సెల్వ్స్. వాళ్ళంతా వాళ్ళే ఆ యొక్క అప్లికేషన్స్ దగ్గర నుంచి, చెక్ దగ్గర నుంచి, నామినీ ఫామ్ వరకు కూడా ఫిలప్ చేసుకోగలిగితే తప్ప మధ్యలో కంపెనీ వాళ్ళే చూసుకుంటారు కదా అని అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఒకటి చెప్తా వినండి ఫ్రెండ్స్, నామినేషన్ అనే ఒక పదం అనేది ఒకటి ఉంటుంది. అది ఖచ్చితంగా మనం అప్లై చేయాలనే నిబంధన కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఈ నామినేషన్ గురించి తెలియక చాలామంది కూడా అప్లికేషను, చెక్కు ఇన్వెస్ట్ చేస్తారు తప్ప నామినీ పేరు రాయటం మర్చిపోతారు. తదుపరి చాలా ఇబ్బందులకు గురవుతారు అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. డైరెక్ట్ ప్లాన్స్ కెన్ బి పర్చేజ్డ్ ఆన్లైన్ త్రూ ద ఏఎంసీ వెబ్సైట్స్ ఆర్ ఫిజికల్లీ బై విజిటింగ్ ద ఏఎంసీ రిజిస్ట్రారర్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ ఆఫ్ ద ఆఫీసెస్. డైరెక్ట్ ప్లాన్స్ మీరు ఆన్లైన్లో అయినా ఆ యొక్క కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు, లేదా డైరెక్ట్గా కంపెనీ ఆఫీస్కి వెళ్ళి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఆన్లైన్లో చేయాలంటే ఖచ్చితంగా కేవైసీ అనే ఒక నిబంధన అయి ఉండాలి ఫ్రెండ్స్. సో రెగ్యులర్ ప్లాన్స్ ఆర్ మోర్ సూటబుల్ ఫర్ ఇన్వెస్టర్స్ హూ నీడ్ హెల్ప్ ఇన్ చూసింగ్ ద mutual funds, the best suited to the needs and require assistance in the investment process as well. In such cases, financial advisors and distributors can help. ఇక్కడ రెగ్యులర్ ప్లాన్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, పూర్తిగా ఒక ఇంటర్మీడియటరీ మీద మనం ఆధారపడి మంచి చెడులు సలహా సంప్రదింపులు తీసుకొని తదుపరి ఇన్వెస్ట్మెంట్ ప్రణాళిక స్టార్ట్ చేయడం అనేది ఇందులో ముఖ్య అంశం అనమాట. తద్వారా ఏమవుతుందంటే, మనం తీసుకోవాలని ఇన్వెస్ట్మెంట్ మంచి అయినా చెడైనా తప్పైనా మధ్యలో ఒక ఆన్సర్ చేసే వ్యక్తి ఉంటారు కాబట్టి మంచి చెడు తను కూడా చూసుకుంటూ మనకు నేర్పిస్తారు కాబట్టి మనం టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనం డైరెక్ట్గా ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిస్తే తప్ప కుదరదు. అట్లా కాకుండా మనమే సొంత వైద్యం చేసుకోలేం కదా. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ రెగ్యులర్ ప్లాన్లో కూడా డైరెక్ట్గా మనకి డాక్టర్ లాగా ఒక ట్రీట్మెంట్ చేసేటటువంటి అడ్వైజర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కాబట్టి మన యొక్క మంచి చెడులు వాళ్ళు అర్థం చేసుకొని మనకి ఏది సూట్ అవుతుందో మన మైండ్ సెట్కి, మన రిస్క్ ప్రొఫైల్కి, మనకున్న టైం ఫ్రేమ్కి అన్ని రకాలుగా వాళ్ళు ఆలోచించి మంచి సలహాలు ఇస్తారు కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ మనకి ఎంతగానో లాభం వస్తుందని ఆశించవచ్చు. రెగ్యులర్ ప్లాన్స్ కెన్ బి బాట్ ఆన్లైన్ త్రూ ద డిస్ట్రిబ్యూటర్స్ వెబ్సైట్స్ ఆర్ త్రూ ట్రేడింగ్ అకౌంట్స్. ఇక్కడ రెగ్యులర్ ప్లాన్స్ కూడా ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, లేదా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్ళి కూడా కొనుక్కోవచ్చు. సో ఫిజికల్ పర్చేసెస్ కెన్ బి డన్ విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. సో ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, ఫిజికల్గా కూడా ఆ యొక్క సమీప కంపెనీ ఆఫీస్కి వెళ్ళి ఆ యొక్క డిస్ట్రిబ్యూటర్ దగ్గర కూడా మనం పర్చేస్ చేయొచ్చు అనేది దీనిలో సారాంశం. సో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కెన్ బి డన్ ఐదర్ యాజ్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్. ఒకేసారి ఇన్వెస్ట్ చేసుకునే అవకాశము మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుంది. అట్లాగే రెగ్యులర్గా కూడా ఇంటర్వెల్స్లో మనం కొనుక్కునే అవకాశము ఉంటుంది. దాన్నే మనము సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని కూడా చెప్తున్నాం. సో ఏదేదేమైనప్పటికీ మనము పొదుపు చేయాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి నెల కొంత అమౌంట్ పక్కన పెట్టుకుంటూ వెళ్ళాలి. అట్లా కాకుండా మన దగ్గర పెద్ద అమౌంట్ వచ్చినప్పటికీ కూడా చక్కగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఒకేసారైనా కొనుక్కోవచ్చు, నెల అయినా కొనుక్కోవచ్చు. ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే గ్రోత్ ఆప్షన్ అండ్ డివిడెండ్ ఆప్షన్ అని 2 రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి.
డివిడెండ్ ఆప్షన్ అంటే ఏమిటంటే ఫ్రెండ్స్, మనకి వచ్చిన లాభాలని ప్రతి సంవత్సరం ఆర్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన లాభాలని మనం స్వీకరించాలి, వాటిని మనం తీసుకోవాలి, వాటిని మనం ఎంజాయ్ చేయాలనుకున్న క్రమంలో ఈ డివిడెండ్ ఆప్షన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపి ఒకేసారి చివరిలో తీసుకుందాము అనుకునేటట్టయితే గ్రోత్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. సో గ్రోత్ ఆప్షన్ అనేది ఏంటంటే, growth option in mutual fund schemes implies that any gain income generated by the scheme is reinvested back to the scheme, that is not distributed to investors. As a result, the NAV of the scheme increases in value through the number of units in the scheme remains the same. ఇందా మనం చెప్పుకున్నట్టుగానే మనం ఇన్వెస్ట్ చేసిన దాని మీద వచ్చిన లాభాన్ని మనం తీసుకోకుండా మళ్ళీ మరలా దానిలోనే ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే, రీఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అది ఇంకా పెరుగుతూ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో అసలు ప్లస్ వచ్చిన లాభము కలిపి మనం చివరిలో తీసుకునే పద్ధతిని గ్రోత్ ఆప్షన్ అంటారు. సో ఈ విధంగా దిస్ ఆప్షన్ ఈజ్ ఐడియలీ సూటెడ్ ఫర్ ఇన్వెస్టర్స్ హూ వాంట్ టు గ్రో దేర్ మనీ విత్ ద హెల్ప్ ఆఫ్ కాంపౌండింగ్ అండ్ రిడీమ్ ఓన్లీ వెన్ దే రీచ్ ఏ ఫైనాన్షియల్ గోల్. ఈ ఆప్షను చాలా వరకు కూడా మనకి మన యొక్క అమౌంట్, మనం ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామో వచ్చిన లాభాలు కలుపుకొని చివరిలో తీసుకునేటప్పుడు అధికంగా చక్ర వడ్డీ కూడా కలిపి రావటం వలన మన అవసరాలు తీర్చడానికి ఈ గ్రోత్ ఆప్షన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ గ్రోత్ ఆప్షన్లో ఈ చక్ర వడ్డీ మహిమ ఉండడం వలన దీంట్లో అనేక రెట్లు మనం లాభాలు పొందుతాం కూడా తెలుసుకోని అంశం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కట్టుకునేది ఏదైనా అవసరానికి వచ్చే వరకు కూడా కదిలించకుండా ఉన్నట్లయితే అది పలు రెట్లు పెరిగి చక్రవడ్డీ మహిమ అంటే ఏంటో మనకు తెలుస్తుంది. సో ఫైనాన్షియల్ గోల్ వచ్చే వరకు, మన పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, వాళ్ళ అవసరాలు వచ్చే వరకు దాన్ని తీయకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇది డివిడెండ్ పే అవుట్ ఆప్షన్. ఈ డివిడెండ్ పే అవుట్ ఆప్షన్ ఏం చేస్తుందంటే, ఏ పార్ట్ ఆఫ్ ద గెయిన్ ఇన్కమ్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ అ డివిడెండ్ అండ్ పేడ్ అవుట్ టు ద ఇన్వెస్టర్స్. యాజ్ అ రిజల్ట్ NAV ఆఫ్ ద స్కీమ్ may or may not increase in the value, though the number of units in the scheme remains the same. ఇక్కడ మనకి ఏమవుతుందంటే, ఈ డివిడెండ్ పే అవుట్ ఆప్షన్లో మనకు వచ్చిన లాభాలని వాళ్ళు చెక్ రూపంలో మన అకౌంట్కి జమ చేస్తారు కాబట్టి ఆ తదుపరి దాని మీద వచ్చే ప్రిన్సిపల్ అమౌంట్ అట్లాగే ఉండిపోతుంది. లాభాలు ప్రతి సంవత్సరం ఒకసారి ఇవ్వడానికి ఆ కంపెనీ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే, మీకు ప్రిన్సిపల్ అమౌంట్గానే ఉంటుంది తప్ప అందులో వచ్చేటటువంటి లాభం జమ కాదు. కాబట్టి ఇక్కడ ప్రతి నెల అకౌంట్లోకి వచ్చే పద్ధతిని ఈ డివిడెండ్ ఆప్షన్ అంటారనేది తెలుసుకోవాలి. దిస్ ఆప్షన్ ఈజ్ ఐడియలీ సూటెడ్ ఫర్ ఇన్వెస్టర్స్ లుకింగ్ ఫర్ ఇంటర్మీడియట్ పేఅవుట్స్ ఫ్రమ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ ఆప్షన్ ఎవరికి ఎక్కువగా ఆలోచిస్తారు అంటే, ప్రతి సంవత్సరం మనకు వచ్చిన లాభాలని మనం ఖచ్చితంగా అనుభవించాలి, వాటిని ఎంజాయ్ చేయాలనుకునే కస్టమర్లు ఈ ఆప్షన్ ఎంచుకుంటారు. కానీ ఫ్రెండ్స్, నేను ఇచ్చే సలహా ఏమిటంటే, ఈ యొక్క ఆప్షన్లో మనం ప్రతి సంవత్సరం లాభాలు తినడం తప్పు కాదు, కానీ మనం పెట్టిన చిన్న చిన్న పెట్టుబడులు దేనికి కూడా వచ్చిన లాభాలు సరిపోవనేది గ్రహించండి. అట్లాగే ఈ యొక్క డివిడెండ్ ఆప్షన్లో మీరు పెద్ద అమౌంట్ పెట్టినట్లయితే వాటి మీద వచ్చిన లాభాలు కూడా పెద్దగానే వస్తాయి. కాబట్టి అది మీకు కనీసంలో ఖర్చులకి పనికొస్తాయనేది నా ఉద్దేశం. ఇప్పుడు మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే సంవత్సరానికి ఒక 10,000 12,000 డివిడెండ్ వచ్చింది అనుకున్నాం. కానీ 10,000 12,000 కనీసం 10 గ్రాములు బంగారం కొనడానికి కూడా పనికిరాదు కాబట్టి అది ఉపయోగపడదు. అదే మీరు ఒక 10 లక్షలు పెట్టారనుకోండి, సంవత్సరానికి ఒక ₹1,00,000 డివిడెండ్ రూపంలో వచ్చినప్పటికీ ఆ ₹1,00,000 ఏదో అక్కడికి ఉపయోగపడుతుందని నా వాదన. కాబట్టి చిన్న చిన్న అమౌంట్లు చిల్లరగా పెట్టి అవి దేనికి ఉపయోగపడటం కాకుండా పెద్ద అమౌంట్లు అయితే మాత్రం ఈ డివిడెండ్ ఆప్షన్ పెట్టుకుంటే ఉపయోగపడుతుంది అనేది నా యొక్క వాదన. అట్లాగే ఈ డివిడెండ్ ఆప్షన్లో మరొక అంశం వచ్చేసి రీఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇన్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ద డివిడెండ్స్ డిక్లేర్డ్ ఇన్ ద స్కీమ్ ఆర్ రీఇన్వెస్టెడ్ యాజ్ ద అడిషనల్ యూనిట్స్ ఇన్ ద స్కీమ్. ఇందాక మనం చూసినట్లయితే ఏదైతే గ్రోత్ ఆప్షన్లో అసలు ప్లస్ లాభము కలిపి ఎట్లాగైతే వస్తుందో ఇక్కడ కూడా ఈ పద్ధతిని అవలంబించడం జరుగుతుంది. కాబట్టి గ్రోత్ ఆప్షన్ ఎట్లా అయితే పెరుగుతుందో ఈ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షన్ కూడా అదే విధమైన మార్గంలో ఉండడం వల్ల మంచి లాభాలు అనేవి సమకూరుతాయి. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే, గ్రోత్ ఆప్షన్లో యూనిట్లు అనేవి స్థిరంగానే ఉంటుంది, రేటు మాత్రమే పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్లో యూనిట్లు అనేవి ఎప్పటికప్పుడు లాభాలు కూడా కలిపి మళ్ళీ యూనిట్ల కింద జమ చేయడం వలన మనకి యూనిట్ల రూపంలో అనేవి పెరుగుతూ ఉంటుంది, రేటు మాత్రం ఎప్పటికప్పుడు తగ్గుతూనే ఉంటుంది. ఎందుకంటే వచ్చిన లాభాలని మనం తిరిగి ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి NAV అనేది పెరగకపోగా యూనిట్లు మాత్రం పెరుగుతూ ఉంటుందని అర్థం.
ఒక విధంగా చెప్పినట్లయితే గ్రోత్ ఆప్షన్ అయినప్పటికీ ఈ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ అయినప్పటికీ రెండు ఒకే మాదిరిగా ఉంటాయనేది మనం గ్రహించాలి. కానీ ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ కన్నా గ్రోత్ ఆప్షనే ఎంతో ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఇందా మనం చెప్పుకున్నట్టుగా ట్యాక్స్ ఎఫిషియన్సీలో గ్రోత్ ఆప్షన్లో డివిడెండ్ ఆప్షన్లో రకరకాలుగా ఈ యొక్క డివిడెండ్స్ మీద వచ్చే లాభాలు వచ్చిన మీద ట్యాక్స్ అనేది పడుతూ ఉంటుంది. అట్లాగే అసలు గ్రోత్ ఆప్షన్లో కూడా అసలు ప్లస్ లాభం కలిపి ఉండడం వలన ఇక్కడ కూడా మనకి ట్యాక్స్ పడుతుంది అనేది మనం గ్రహించాలి ఫ్రెండ్స్. ఏదైనప్పటికీ గ్రోత్ ఆప్షన్ ఆల్వేస్ బెస్ట్ అనేది నా వాదన. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ డివిడెండ్స్ పైన వచ్చినటువంటి ట్యాక్సేషన్ నేను ఎందుకు ఇక్కడ చెప్పడం లేదంటే, ఈ వీడియో చేసే టైంకి ఈరోజు ట్యాక్సేషన్ రూల్స్ వేరేగా ఉండొచ్చు, మీరు చూసే టైంకి ఆ రోజు బడ్జెట్లో ట్యాక్స్ అనేది మార్పులు ఉండొచ్చు. కాబట్టి నేను ట్యాక్స్ గురించి డిస్కస్ చేయడం ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, డివిడెండ్ ఆప్షన్ కన్నా మనకి గ్రోత్ ఆప్షన్ ఆల్వేస్ బెస్ట్. ఇక్కడ చిన్న చిన్న క్వశ్చన్స్ మనం సరదాగా ఆన్సర్ చేద్దాం. రెగ్యులర్ ప్లాన్స్ ఆర్ మోర్ సూటబుల్ ఫర్ ఇన్వెస్టర్స్ హూ హ్యావ్ ద ఇంక్లినేషన్ టు టేక్ కేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండిపెండెంట్లీ. రెగ్యులర్ ప్లాన్లో డైరెక్ట్గా ఇన్వెస్టర్స్ వాళ్ళు ఇండిపెండెంట్గా చూసుకోవడానికి కుదరదు కాబట్టి ఇది ఫాల్స్. ఎందుకంటే రెగ్యులర్ ప్లాన్స్లో అడ్వైజర్స్ ఉంటారు కాబట్టి దే విల్ హెల్ప్ టు యూ ఫైనల్ డెసిషన్. అంతేకాని ఇండిపెండెంట్గా మనమే చూస్ చేసుకోవడం ఇక్కడ అవ్వదు. అట్లాగే డైరెక్ట్ ప్లాన్స్ ఆర్ మోర్ సూటబుల్ ఫర్ ఇన్వెస్టర్స్ హూ నీడ్ హెల్ప్ ద చూసింగ్ మ్యూచువల్ ఫండ్ బెస్ట్ సూటెడ్ ఫర్ దర్ నీడ్స్. డైరెక్ట్ ప్లాన్స్ అనేవి మనం డైరెక్ట్గా జస్టిఫై చేసుకునేవి కాబట్టి మనం డెసిషన్ తీసుకుంటాం. ఇక్కడ ఎవరు ఉండరు అనేది మనం తెలుసుకోవాల్సిన అంశం. అట్లాగే ఈ గ్రోత్ ఆప్షన్లో ద క్యాపిటల్ గెయిన్స్ జనరేటెడ్ ఇన్ స్కీమ్స్ ఆర్ రీఇన్వెస్టెడ్ ఇన్ ద స్కీమ్. ఇది మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇందా మనం చెప్పుకున్నట్టుగా గ్రోత్ ఆప్షన్లో యూనిట్స్ అనేవి మారవు, రేటు మాత్రమే పెరుగుతుంటుంది. కానీ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్లో మాత్రమే యూనిట్లు మారుతూ ఉంటాయి, అవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఆప్షన్ మీకు తెలిసినట్టే. గ్రోత్ ఆప్షన్ ఈజ్ సూటబుల్ ఫర్ ఇన్వెస్టర్స్ లుకింగ్ ఫర్ ఇంటర్మీడియట్ పేఅవుట్ ఫ్రమ్ దేర్ ఇన్వెస్ట్మెంట్. ఇందా మనం చెప్పుకున్నాం, డివిడెండ్ ఆప్షన్లో మాత్రమే సంవత్సరానికి ఒకసారి లాభాలు అనేవి వస్తాయి, కానీ గ్రోత్ ఆప్షన్లో రాదు. అట్లాగే డివిడెండ్ పేఅవుట్ ఆప్షన్ ఈజ్ scheme a part of gains are declared as dividend and payout to the investors. ఇది కరెక్ట్ పద్ధతి. గ్రోత్ ఆప్షన్లో ఏమో లాభము ప్లస్ అసలు పెరుగుతూ ఉంటుంది. డివిడెండ్ ఆప్షన్లో ఈ డివిడెండ్ పేఅవుట్లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం లాభాలు పొందుతూ ఉంటామనేది తెలుసుకోవాలి. ఫర్ ఈక్విటీ ఫండ్స్ డివిడెండ్ పేఅవుట్ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ. ఎస్ అని అనొచ్చు. ప్రస్తుత కాలం ప్రకారం డివిడెండ్స్ కూడా ట్యాక్సబుల్ అయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి ట్యాక్సేషన్ అనేది ఎప్పటికప్పుడు మారుతుంది కాబట్టి అది మీరు సరి చూసుకోవాల్సిన అవసరం ఉంటుందనేది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. సో డెబ్ట్ ఫండ్స్ మీద ట్యాక్సేషన్ అనేది, గ్రోత్ ఫండ్ మీద ట్యాక్సేషన్ అనేది మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది మీ కనుక మన యొక్క ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే మీ బెస్ట్ ఫ్రెండ్స్కి వెల్ విషర్స్కి షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా నాలెడ్జ్ అనేది ఇవ్వడం మంచిగానే ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ డూ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి వై మ్యూచువల్ ఫండ్స్. అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అసలు మ్యూచువల్ ఫండ్స్ వల్ల ఉపయోగాలు ఏంటనేది తెలుసుకుందాం. అన్డిసైడెడ్ అబౌట్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. హియర్ ఆర్ ద 6 రీజన్స్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేది చాలా వరకు కష్టసాధ్యమైనటువంటి పని. చాలామంది కూడా అది సులభంగా అనుకునే పద్ధతి అయితే కాదు. ఎందుకంటే డబ్బు సంపాదించాల్సిన అవసరం అందరిపైన ఉంటుంది, కానీ డబ్బు సంపాదించే మార్గాలు అనేవి కూడా చాలా స్పష్టతగా మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందులో భాగంగా ఈ మ్యూచువల్ ఫండ్స్ని ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఎటువంటి ప్రోస్ కాన్స్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఉంటాయనేది మనం తెలుసుకుంటే తప్ప మనం ముందుకు వెళ్ళలేం ఫ్రెండ్స్. సో హియర్ ఆర్ ద 6 రీజన్స్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. 1. Diversification. Mutual funds offers built-in diversification across various stocks and bonds, thereby reducing risk. డైవర్సిఫికేషన్ అనేది ఒక చాలా అర్థమైనటువంటి పదం అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కానీ వాళ్ళు పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం వల్ల చాలా ఇబ్బందుల్లో గురవుతా అనేది మనం తెలుసుకోవచ్చు. అసలు మ్యూచువల్ ఫండ్స్లో మనం తెలుసుకోవాల్సిన అంశం చాలా ఉన్నాయి. డెప్ట్ ఫండ్స్ అని, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అని, బ్యాలెన్స్డ్ ఫండ్స్ అని, ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అని, ఇట్లా రకరకాల స్కీమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. అట్లాగే ఈ డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన 100 రూపాయల డబ్బుల్ని ఆ యొక్క రెస్పెక్టివ్ ఫండ్ మేనేజర్ అయినటువంటి నిపుణులు మన డబ్బుల్ని అచ్చంగా బాండ్స్లో కాకుండా, అచ్చంగా షేర్స్లో కాకుండా అన్ని రకాలైనటువంటి వైవిధ్యపరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ పథకాల్లో వాళ్ళు పెట్టుబడి పెడుతూ ఉంటారు. అవి బాండ్స్ రూపంలోనూ, డిబెంచర్స్ రూపంలోనూ, షేర్స్ రూపంలోనూ ఈ విధమైనటువంటి పద్ధతితో వెళ్ళినప్పుడు వాళ్ళు మంచి లాభాలు ఆశించడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే తక్కువ నష్టభయంతో కూడినటువంటి విధానంతో కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్.
ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్మెంట్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మన మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేదే మనకి చేతకాని పనిని మనం ఇబ్బంది పడకుండా ప్రొఫెషనల్ ఒక నిపుణుల సలహాతో మనం వెళ్ళడానికి ఇక్కడ మేజర్గా మనం వచ్చేది దానికోసమే. సో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ చదువుకున్న వ్యక్తులు, అనుభవం సాధించిన వ్యక్తులు ఈ యొక్క రంగంలో చాలా జాగ్రత్తగా వాళ్ళు వ్యాపారం చేసి ఆ యొక్క లాభ నష్టాలను మనం పంచుతారని ఎట్లయితే మన మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకున్నామో, ఈ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్లో దీనికోసమే మన మ్యూచువల్ ఫండ్స్లో వస్తామనేది గ్రహించాలి. ఒకటి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి అకౌంట్స్ చేత కాదు, ఎట్లయితే మనం చార్టెడ్ అకౌంట్ దగ్గరికి వెళ్తాం, అట్లాగే ఆరోగ్య పరిస్థితులకి డాక్టర్, అలాగే లా పరిస్థితులకి లీగల్ ఒపీనియన్స్కి కూడా లాయర్ని ఎలా అయితే సంప్రదిస్తామో, ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఉండే ఫండ్ మేనేజర్స్ వాళ్ళ యొక్క చదువు రీత్యా, అనుభవ రీత్యా ప్రొఫెషనల్లీ వెల్ క్వాలిఫైడ్ కాబట్టి మనం ఇందులో నిశ్చయంగా ఉండొచ్చని చెప్పచ్చు. క్యాటర్ టు వేరియస్ ఫైనాన్షియల్ గోల్స్. ప్రతి వ్యక్తికి తమ దగ్గర అవసరాలు చాలా విధంగా ఉంటాయి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు చాలా వేరే విధంగా ఉంటాయి. ఇక్కడ వాళ్ళ యొక్క అవసరాలు తగ్గట్టుగా ఈ స్కీమ్స్ అనేవి రూపకల్పన చేయడం జరిగింది. ఇందా మనం చెప్పుకున్నట్టు బ్యాలెన్స్డ్ ఫండ్స్ కావచ్చు, బాండ్ ఫండ్స్ కావచ్చు, ఈక్విటీ షేర్స్ అయినటువంటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇట్లా రకరకాల స్కీమ్స్ ఉండబట్టి కస్టమరు తనకి కావాల్సిన యొక్క పద్ధతి ద్వారా వాళ్ళకి కావాల్సిన నిర్ణీత సమయానికి వాళ్ళు అనుకున్న అక్కరకు ఆ యొక్క గోల్కి ఉపయోగపడే విధంగా ఈ స్కీమ్స్ డిజైన్ చేశారు. కాబట్టి వీళ్ళకి ఎంతగానో ఈ స్కీమ్స్ ఉపయోగపడతాయి అనేది మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏదైనప్పటికీ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ లేనివి, రిస్క్తో కూడినవి ఉన్నాయి కాబట్టి కస్టమరు వాటిని అన్నిటిని అర్థం చేసుకొని తద్వారా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందనేది నా సలహా. నాలుగవది ట్రాన్స్పరెన్సీ. ఆల్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై సెబీ అండ్ ఆర్ రిక్వైర్డ్ టు ఫాలో ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. ఎగ్జాంపుల్, డిస్క్లోజ్ ఆఫ్ మంత్లీ పోర్ట్ఫోలియోస్ ఆఫ్ ఇయర్లీ ఫైనాన్షియల్స్. ఇక్కడ ప్రతి ఒక్కటి స్పష్టతో కూడినటువంటి ఆధారాలు ఉండబట్టి మ్యూచువల్ ఫండ్స్ని అందరూ కూడా నమ్ముతారు. ఒకటి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఈ యొక్క రెగ్యులేటరీ కమిటీ అనేది వచ్చినదో, ఈ సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఫామ్ అయిందో, ఆ రోజు నుంచి మన స్టాక్ మార్కెట్ మీద అందరికీ నమ్మకం కలగడం మొదలైంది. ఎందుకంటే అవకతవకలకి తావు లేకుండా ఈ రెగ్యులేటరీ కమిటీ అనేది వాచ్ చేస్తుంది కాబట్టి తప్పులు రాకుండా చూడటం వీళ్ళ నైతిక బాధ్యత. సో సెబీ అనేది ఉన్నది కాబట్టి ప్రతి దాంట్లోనూ కూడా ఒక ట్రాన్స్పరెన్సీ, చక్కగా అవగాహన కలిపే విధంగా పత్రాలతో కూడినటువంటి విధానం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు మనకి ఎందుకు తలెత్తవు. అట్లాగే ఈ కంపెనీ వాళ్ళు కూడా మనకి ప్రతి నెల వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎంతెంత పర్సంటేజ్లో ఇన్వెస్ట్ చేశారనేటువంటి వివరాలు పూర్తిగా ఈ యొక్క సెబీకి సమర్పిస్తారు. తద్వారా మనకి పెట్టుబడి సాధనం ఎట్లా జరిగినది, ఈ మ్యూచువల్ ఫండ్స్లోని నిపుణులు ఏ విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ధోరణిలో వెళ్ళారు అనేది పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ సెబీ అనే రెగ్యులేటరీ బాడీ రావటం వలన చాలా వరకు తప్పులు లేవనేది మనం నమ్మాల్సిన అంశం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అన్నా, షేర్స్ అన్నా చాలామందికి ఒక నెగిటివ్ అభిప్రాయం అయితే ఉన్నది. కానీ ఈ యొక్క సెబీ వచ్చిన తర్వాత అటువంటి అభిప్రాయాలకి తావు లేకుండా వాళ్ళు మంచి చెడు చూడటం బట్టి దీని మీద నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే రీసెంట్ కాలంలో ఈ సెబీ అనేవాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ పైన ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. అది ఎలా అంటే ఖర్చులు తగ్గించటము, అలాగే ఒకే దాంట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండటం లాంటి మంచి చెడులు చూస్తూ ఈ రెగ్యులేటర్ బాడీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఫ్రెండ్స్. మనము ఒక రహదారిలో వెళ్తున్నాం, ఆ దారి మనకి షార్ట్ కట్ అయ్యటం వలన ఆ దారిని ఎక్కువగా వాడుతున్నాం అనుకుందాం. ఆ దారి ఎక్కువగా వాడినప్పుడు మనకేమనిపిస్తుంది, లైట్స్ ఉంటే బాగుంటుంది, స్పీడ్ బ్రేకర్స్ ఉంటే బాగుంటుంది, డివైడర్స్ ఉంటే బాగుంటుంది, పోలీస్ సెక్యూరిటీ ఉంటే బాగుంటుంది. అలా అయితే మనం ఆశిస్తామో ఆ రోడ్లో టోల్ ట్యాక్స్ పెట్టడం కూడా గవర్నమెంట్కి అంతే పద్ధతిగా ఉంటుంది. ఇన్ని ఆశించినప్పుడు మనం ఆ ట్యాక్స్ కట్టడంలో ఇబ్బంది లేదు కదా. అట్లాగే ఈ సెబీ అనే రెగ్యులేటర్ బాడీ మనకి ఎంతవరకు కూడా మంచిగా చేయడానికి ట్రై చేస్తుంది అనేది మనం నమ్మాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఐదవది లిక్విడిటీ. మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఆఫర్స్ ఈజీ లిక్విడిటీ. ఇన్వెస్ట్మెంట్స్ కెన్ బి రిడీమ్డ్ ఇన్ పార్ట్ ఆర్ హోల్ ఎట్ ఎనీ టైమ్ ఎక్సెప్ట్ దోస్ విత్ ఏ లాక్ ఇన్ పీరియడ్.
మ్యూచువల్ ఫండ్స్లో అందరికీ ఇష్టమైన పదం ఏంటంటే ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు అనేటటువంటి అవకాశం ఉండబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ యొక్క పెట్టుబడి సాధనం జరుగుతుంది. ఇక్కడ మనం గ్రహించాల్సిందంటే ఫ్రెండ్స్, ట్యాక్స్ సేవింగ్స్ మరియు చిల్డ్రన్ ఫండ్స్ మరియు రిటైర్మెంట్ ఫండ్స్ మాత్రమే కొంత స్వల్ప కాలానికి లాక్-ఇన్ అనేది ఉంటుంది. కానీ మిగతా ఏ స్కీములు మేజర్గా లాక్-ఇన్ అనేది ఉండదు. అట్లాగే ఈ డెబ్ట్ ఫండ్స్లో కూడా లాక్-ఇన్ లేనప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి మాడిఫైర్ డ్యూరేషన్, అంటే ఏ స్కీమ్కైనా నిర్ణీత కాలం వరకు ఉంటే మంచి లాభం అనేది ఎలా అయితే వస్తుందని చెబుతారో ఆ నిర్ణీత కాలం వరకు ఉండాల్సిన అవసరం ఉంటుందనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనప్పటికీ మ్యూచువల్ ఫండ్స్లో లాక్-ఇన్ లేకపోవటం ఓన్లీ ట్యాక్స్ సేవర్, చిల్డ్రన్ ఫండ్ అండ్ రిటైర్మెంట్ ఫండ్ అట్లాగే ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ మాత్రమే లాక్-ఇన్ అనేది ఉంటుంది. తద్వారా మిగతా స్కీముల్లో లాక్-ఇన్ లేకపోవటం వల్ల జనాలు ఎక్కువగా కట్టుకోవడానికి ఇష్టపడతారు. ఆఖరిది అఫోర్డబిలిటీ. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ do not require a large investment corpus. You can start with as low as 500 in certain schemes. ఇక్కడ అత్యంత ఉపయోగపడేటువంటి పాయింట్ ఏమిటంటే మనము లక్షలు వేచించాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్లో ప్రజలందరూ తమ డబ్బుని నిపుణులకి ఇస్తారు కాబట్టి వాళ్ళ పర్యవేక్షణలో మంచి చెడులుగా మన యొక్క లాభ నష్టాలు పంచుతారు కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎంతగానో ఈజీగా ఉంటాయి. రెండోది, ఇక్కడ వేచించాల్సిన రూపాయి కూడా చాలా వరకు ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ 500 రూపీస్తో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొకటి ఆలోచించండి ఫ్రెండ్స్, 500 రూపీస్కి వాళ్ళు ఏం వస్తుంది అనేది ఆలోచించినప్పుడు మనం 30 కంపెనీల యొక్క పోర్ట్ఫోలియోకి మనం కూడా ఒక రకమైనటువంటి వాటాదారుల కింద చెప్పుకోవడం ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఒక రిలయన్స్ షేర్కి మనం వాటాదారుడుగా, అలాగే ఒక బాటా షోరూమ్ కావచ్చు, ఒక మారుతి షోరూమ్ అవ్వచ్చు, అలాగే ఒక హీరో హోండా కంపెనీ కావచ్చు, ఇట్లాంటి కంపెనీలన్నిటికీ కూడా మనం వాటాదారులుగా వ్యవహరించడం చాలా కష్టం. వాళ్ళ యొక్క షేర్ ప్రైజెస్ ఎంతగానో అధికంగా ఉంటాయి. కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్లో అందరి డబ్బులతోనూ వాళ్ళు కొనటం వలన మనం ఆ 30 కంపెనీల పైన కూడా మనం వాటాదారులుగా చెప్పుకోవడానికి చక్కగా ఆలోచించవచ్చు. కాబట్టి ఇక్కడ పొదుపు పెట్టుకోవడం, పెట్టుబడి స్టార్ట్ చేయడం అనేది చాలా చిన్న అమౌంట్తో కూడా మనం స్టార్ట్ చేసుకోవడం వల్ల మనం మంచిగా ఎదుగుదలకి తోడ్పాటు జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 6 points ఆఫ్ benefits in mutual funds: diversification, professional management, catering to financial goals, transparency, liquidity and affordability. ఈ 6 పాయింట్లు మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. స్మాల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూద్దాం. విచ్ ఆఫ్ ద 3 ఫాలోయింగ్ ఆప్షన్స్ ఆర్ కన్సిడర్ టు బి బెనిఫిట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్? మేజర్గా డైవర్సిఫికేషన్ ఉంటుంది, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది, అఫోర్డబిలిటీ కూడా ఉంటుంది. కానీ ఫీజు లేకుండా ఎవరు పనిచేయరు కాబట్టి ఖచ్చితంగా ఫీజు అనేది ఉంటుంది. అలాగే ప్రతి స్కీమ్కి కూడా రిస్క్ అనేది ఎట్లాగూ ఎంతో కొంత ఉండేప్పటికీ రిస్క్ లేకుండా లాభాలు అనేవి ఉండవు కాబట్టి ఇది రాంగ్. అట్లాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ కెనాట్ బి కన్సిడర్ యాజ్ ఎ బెనిఫిట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్? సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్యారంటీడ్ రిటర్న్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో లేదు కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఆ యొక్క కాల పరిమితి వరకు వేచించడం వల్ల మంచి లాభాలు వస్తాయనేది ఆశించవచ్చు. దీస్ ఆర్ ద టుడేస్ అప్డేట్స్ ఫ్రెండ్స్. మా యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే ఇప్పటివరకు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఎవ్రీ వన్. సో ప్లీజ్ డూ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్స్లోకి వచ్చేసరికి హౌ డు మ్యూచువల్ ఫండ్ ఆఫర్స్ బుల్ట్ ఇన్ డైవర్సిఫికేషన్. మ్యూచువల్ ఫండ్స్లోని డైవర్సిఫికేషన్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయనేది మనం ఇందులో చూద్దాం ఫ్రెండ్స్. డైవర్సిఫికేషన్ అనే ఒక పదం చాలా చిన్నదైనప్పటికీ దాంట్లో చాలా అంతరార్థం ఉంది ఫ్రెండ్స్. డైవర్సిఫికేషన్ వలన మాత్రమే మనకి ఎంతో వచ్చేటటువంటి నష్టాన్ని కూడా ఇందులో మనం తక్కువగా చేసుకోవడం కుదురుతుంది. అది ఎలా అనేది ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. సో హౌ డు మ్యూచువల్ ఫండ్ ఆఫర్స్ బుల్ట్ ఇన్ డైవర్సిఫికేషన్? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఒక క్రికెట్ టీంలో
ఒక బ్యాట్స్మెన్ బౌలర్ మాత్రమే కాకుండా మిగతా ప్లేయర్స్ కూడా ఉంటారు. వెన్ ద సమ్ వన్ ఆఫ్ ది ప్లేయర్స్ ఆర్ అనేబుల్ టు పెర్ఫార్మ్, అదర్స్ మైట్ సెటప్ అండ్ పెర్ఫార్మ్ ఫర్ ద టీమ్. హెన్స్ ద టీమ్ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎ సింగిల్ ప్లేయర్. ఇక్కడ మన క్రికెట్లో బౌలరు బ్యాట్స్మెన్తోనే కాకుండా మిగతా ప్లేయర్స్తో ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ యొక్క డైవర్సిఫికేషన్ అనే విషయంలో ఏం జరుగుతుందంటే మనము స్టాక్స్ తీసుకుంటాము, బాండ్స్ తీసుకుంటాము, అలాగే డిబెంచర్స్ లాంటివి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ డైవర్సిఫికేషన్ వలన మనకి ఎట్లా ఉపయోగపడుతుందంటే షేర్ మార్కెట్ కనుక స్వల్పకాలానికి ఏవైనా మార్కెట్ డౌన్ సైడ్ ఉన్నప్పుడు కస్టమర్కి ఖచ్చితంగా లాస్ అనేది కనబడుతుంది. అట్లా కాని పక్షంలో ఈ బాండ్స్ మరియు డిబెంచర్స్ ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో చేయటం వలన వాళ్ళ యొక్క నష్టాన్ని కూడా తప్పించే ప్రయత్నం మనం చేయొచ్చు. తద్వారా కస్టమర్ కూడా ఎప్పుడు కావాలంటే తను మన డబ్బులు తీసుకుంటూ కూడా వెనక్కి అతను తక్కువ నష్టపోయి ఉండే విధంగా ఈ డైవర్సిఫికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని మనం చెప్పచ్చు. అట్లాగే ఈ సిమిలర్ టు మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కాంప్రమైజెస్ వేరియస్ స్టాక్స్ అండ్ బాండ్స్. దీస్ సెక్యూరిటీస్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ different asset classes, sectors, market capitalization levels, etc. and might react differently to the same stimulus. ఇక్కడ నాకు చెప్పుకున్నట్టుగానే మార్కెట్లు ఇట్లాంటి అవరోధాలు గురవకుండా తగు చర్యలు తీసుకోవడం వలన ఈ యొక్క మార్కెట్లో ఈ మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫికేషన్ వలన మనం తక్కువ నష్టభయాన్ని కూడా చూసే అవకాశం జరుగుతుంది. అట్లాగే మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ తగ్గట్టుగానే మనకి ఈ యొక్క డాలర్ వర్సెస్ కరెన్సీ గురించి సరదాగా ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కనుక చూసినట్లయితే సాఫ్ట్వేర్ కంపెనీస్కి మేజర్గా కూడా ఈ డాలర్ అనేది డబ్బులు వస్తాయి కాబట్టి ఇండియన్ రూపీ వీక్ అవ్వాలని కోరుకుంటారు. కానీ కొన్ని సెక్టార్స్లో మాత్రం మన ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అవటం వల్ల మనకు కొన్ని ఉపయోగాలు ఉంటాయి. అట్లాగే కొన్ని కరెన్సీ మార్పిడి కార్యక్రమాల్లో కూడా వీక్ అవటం వల్ల కొన్ని సెక్టార్స్ బాగుంటాయి, అలాగే పెరగటం వల్ల కూడా కొన్ని సెక్టార్స్ అనేవి బాగుపడతాయి. అట్లాగే ఈ బాండ్స్, షేర్స్ అండ్ డిబెంచర్స్ లాంటి వాటిలో పెట్టడం వల్ల కూడా మనకి రిస్క్ అనేది తక్కువలో ఉండడానికి అవకాశం దొరుకుతుంది. సో ఈవెన్ ఇఫ్ సమ్ సెక్యూరిటీస్ డు నాట్ పెర్ఫార్మ్ ఇన్ ఎ మ్యూచువల్ ఫండ్ స్కీమ్, అదర్స్ మైట్ పెర్ఫార్మ్, దేర్ బై రెడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే మ్యూచువల్ ఫండ్స్లో డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి రకరకాల స్కీమ్స్ ఉండబట్టి కస్టమర్లకి వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా, వాళ్ళ యొక్క నిర్ణీత గోల్స్ తగ్గట్టుగా ఈ మూడిట్లోనూ కలిపి ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అవసరం వచ్చినప్పుడు కూడా డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. మంచి రాబడులు కూడా కొనసాగే అవకాశం దొరుకుతుంది. ఇక్కడ నేను ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు డైవర్సిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. డైవర్సిఫికేషన్ అనేది ఈక్విటీ ఫండ్స్లో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈక్విటీ ఫండ్స్లో డైవర్సిఫికేషన్ అంటే మనం 100 రూపాయలు షేర్ మార్కెట్కి ఇచ్చినప్పుడు వాళ్ళు 100 రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేయడం వల్ల అన్ని రంగాల్లోని సెక్టార్స్ ఇన్వెస్ట్ చేయడం వల్ల అందులో డైవర్సిఫికేషన్ జరిగిందని చెప్తాం. మనం 100 రూపాయలు ఇచ్చినట్లయితే 5 రూపాయలు టెలికాం సెక్టార్, 5 రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, 5 రూపాయలు సాఫ్ట్వేర్, 5 రూపాయలు బ్యాంకింగ్, 5 రూపాయలు టెక్స్టైల్, అలాగ మనం విభజించుకుంటూ వెళ్ళినప్పుడు ఒక రంగం తగ్గినా కూడా ఇంకో రంగం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా కాకుండా మొత్తం 100 రూపాయలు తీసుకెళ్ళి ఒకే రంగంలో పెట్టినట్లయితే ఆ రంగం కనుక తగ్గినప్పుడల్లా టైం వేస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సమ్మర్ సీజన్ వచ్చిందనుకోండి, మనం కూల్ డ్రింక్స్ తాగుతాం, ఐస్ క్రీమ్స్ తింటాం, కానీ సమ్మర్ సీజన్ ఏడాది పొడవునా ఉండదు కదా. అట్లాగే వానాకాలం, చలికాలం కూడా ఉన్నప్పుడు మన పోర్ట్ఫోలియో కూడా ఆ విధమైనటువంటి పెర్ఫార్మెన్స్ వచ్చేటట్టుగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. హియర్ ఇన్ లైస్ ద ఇన్హెరెంట్ బెనిఫిట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. దే ఇన్వెస్ట్ వేరియస్ అక్రాస్ ద సెక్యూరిటీస్ అండ్ సెక్టార్స్ అండ్ రెడ్యూస్ యువర్ రిస్క్. సో మనము మేజర్గా ఈ యొక్క డైవర్సిఫికేషన్స్తో మాట్లాడుతున్నప్పుడల్లా నేను మీకు రిస్క్ అనే ఒక పదాన్ని పలుసార్లు చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామంటే ₹1 అన్నీ ఒకే చోట కాకుండా 10 పైసలు చొప్పున 10 రంగాల్లో పెట్టుకున్నప్పుడు మనకి రెడ్యూసింగ్ ద రిస్క్ అనేది తక్కువగా ఉండటం వల్ల నష్టపోయే తత్వం ఉంటుందనేది మా యొక్క అంతరార్థం. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే రిస్క్ అనే పదం వాడినప్పటికీ కానీ దాంట్లో అంతరార్థం ఏమీ ఉండకపోవచ్చు అనేది సరదాగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం సరదాగా కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కాంప్రమైజెస్ వేరియస్ సెక్యూరిటీస్ విచ్ ఆల్వేస్ రియాక్ట్ సిమిలర్లీ టు ద సేమ్ స్టిమ్యులస్ మార్కెట్. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఈక్విటీ ఫండ్స్ అయితే షేర్ మార్కెట్తోనూ బాండ్ మార్కెట్తోనూ వివిధ రకాలైనటువంటి వైవిధ్యభరితంగా ఉండబట్టి దేనికుంటే రిస్క్ దానికి ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు. అట్లాగే ద ఇన్హెరెంట్ బెనిఫిట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ దట్ దే ఇన్వెస్ట్ అక్రాస్ వేరియస్ సెక్యూరిటీస్ అండ్ రెడ్యూసింగ్ ద ఇన్వెస్ట్మెంట్ రిస్క్.
ఇక్కడ మనం తెలుసుకున్నట్టుగానే రిస్క్ అనే పదము వాడుకలో ఉన్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్లో దీన్ని అధిగమించే ప్రయత్నం మన మీ యొక్క నిపుణులు చేస్తారు. అట్లాగే ఈ యొక్క డైవర్సిఫికేషన్లో భాగంగా మన దగ్గర ఉన్న ₹100 ఒకే దాంట్లో పెట్టడం కాకుండా ₹25 బాండ్స్లోను, ₹25 హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లోను, అట్లాగే ₹50 షేర్ మార్కెట్లో పెట్టినట్లయితే మంచి లాభాలు వస్తాయి. అవసరానికి తగ్గట్టుగా కూడా విత్డ్రా చేసుకునే ప్రయత్నము చేయొచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ ద టాపిక్ ఫ్రెండ్స్. మీకు కనుక మా యొక్క కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ ఎంకరేజ్ us. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి బెనిఫిట్స్ ఆఫ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రొఫెషనల్ ఎప్పుడూ కూడా అప్డేటెడ్గా ఉంటాడు అనేది మన అర్థం ఫ్రెండ్స్. ఒకటి ఆలోచించండి, ఇప్పుడు ప్రొఫెషనల్ అనేది ఎలా వస్తుంది? అనుభవంతో పాటు వస్తుంది. సో అనుభవం అనేది ఎంతో ఇంపార్టెంట్ అనేది మనం గ్రహిస్తాం ఫ్రెండ్స్. ఒకటి చెప్పండి, ఇప్పుడు మీరు ఏదైనా డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళాలి, ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తారా, కొత్తగా డాక్టర్ పట్టా తీసుకున్న దగ్గరికి వెళ్తారా? ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ అయిన అందుబాటులో ఉంటే ముందు ఎక్స్పీరియన్స్కి చూస్తాం. అట్లాగే ఎప్పుడైనా సరే అడ్వైజ్ అనేది ఎప్పుడూ కూడా అడ్వైజ్లో ప్రొఫెషనలిజం కావాలనుకున్నప్పుడు అక్కడ అనుభవం అనేది యాడ్ అయినట్లయితే మంచి క్వాలిటీ అడ్వైజ్ వస్తుంది. మనం ఎలా అయితే గ్రహిస్తామో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఈ ఫండ్ మేనేజర్స్కి ఉండేదే ముఖ్య అర్హత ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. ఎందుకంటే ఫ్రెండ్స్, మనకి షేర్స్లో డైరెక్ట్గా మనం ఎక్స్పర్టైజ్ అవ్వడం అనేది చాలా కష్టంతో కూడినది. అలాగే ఆర్థికంగా కూడా నష్టపోయే తత్వం ఉండే అవకాశం ఈ షేర్స్లో ఉంటాయని మనకు తెలుసు. కానీ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేది ఎప్పుడు కూడా ఇక్కడ నష్టపోయిన తక్కువగా ఉంటూ అధిక రాబడులు సంపాదించాలి అనే ఉద్దేశంతో పాటుగా ఇక్కడ ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి మన మనీకి భద్రత పాటు చక్కగా మంచి రాబడులు ఉంటాయనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్పర్టైజ్ ఎప్పుడూ కూడా తనకున్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఆ యొక్క విధి విధానాలతో పాటుగా ముందుకు వెళ్తాడని అర్థం. ఫండ్ మేనేజర్స్ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ఇన్వెస్టింగ్. దే పొజెస్ ద రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ ఎక్స్పైజ్ టు మేక్ సౌండ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ బేస్డ్ ఆన్ మార్కెట్ కండిషన్స్. ఎప్పుడూ కూడా ఎక్స్పర్టైజేషన్ అనేది ఎప్పుడు కూడా ఆ యొక్క సందర్భానుసారం మనకి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది కూడా అదే ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, కార్ నేర్చుకుంటున్నాం. కార్ నేర్చుకునే దాంట్లో మనకు నేర్పించే విధానం ఎట్లా ఉంటుంది? ఖాళీగా ఉన్న రోడ్లో కానీ గ్రౌండ్స్లో కానీ నేర్చుకున్నట్లే మనకి కార్ అనేది త్వరగా వచ్చిందని అనిపిస్తుంది. కానీ మెయిన్ రోడ్డు మీద కార్ తోలేటప్పుడు కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ పక్కన మనకి ప్రొఫెషనల్ అడ్వైజర్, ప్రొఫెషనల్ డ్రైవర్ ఉన్నప్పుడు మనకు కూడా కొంత ధైర్యం అనేది ఉంటుంది. వాళ్ళు మంచి చెడులు చూస్తారు, మంచి దోవలు నడిపిస్తారనే నమ్మకం. అదేవిధంగా ఆ ప్రొఫెషనల్ డ్రైవరు ఇంకొక పద్ధతి కూడా మనకు నేర్పించాలి. కొండ ప్రాంతానికి ఎక్కుతున్నప్పుడు కారుకి ఎటువంటి హ్యాండ్ బ్రేక్ అయితే వాడాలి అనేది కూడా ప్రొఫెషనల్గా ఉన్న డ్రైవరే మనకి ఎలా వాడాలనేది కూడా తను నేర్పిస్తారు. అట్లాగే కష్ట సమయంలో కూడా ఈ యొక్క ఎక్స్పర్ట్ అయినటువంటి ఫండ్ మేనేజర్స్ అనేవాళ్ళు మనకి వాళ్ళ అనుభవాలన్నీ వాడి మనకి నష్టాన్ని తక్కువగా ఇస్తూ రాబడులు అధికంగా ఇచ్చడానికి ప్రయత్నిస్తారనేది మనం నమ్మాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడూ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన ఒకటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రీసెర్చ్ రిపోర్ట్స్ అనేది కూడా మనం ఎంతగానో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రీసెర్చ్ చేయటం అనేది మనకు రానప్పటికీ కూడా ఆ ప్రొఫెషనల్స్ ఆ యొక్క బాధ్యత తీసుకోవటం వలన మనకి ఆ రిస్క్ తక్కువగా ఉంటుందని మనం గ్రహించవచ్చు. ఒకటి చెప్పండి ఫ్రెండ్స్, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఏది పడితే అది కొంటూ వెళ్ళలేం కదా. ఒక స్థలం కొనాలి. ఒక స్థలం కొనాలన్నప్పుడు ఎన్ని చూస్తాం మనము? ఆ స్థలము రెసిడెన్షియల్గా ఉందా, కమర్షియల్గా ఉందా? రెసిడెన్షియల్ ఏరియాలో మనం కొనాలనుకున్నట్లయితే అక్కడ మనకి గుడి ఉండకూడదు, బడి ఉండకూడదు, అలాగే వైన్ షాప్ ఉండకూడదు. మనం స్థలం కొనే విధానంలో వంకర్లు ఉండకూడదు, క్రాస్ బిట్ ఉండకూడదు, అట్లాగే సౌత్ ఫేస్ ఉండకూడదు అని ఎలాగైతే మనం లెక్కలు వేసుకొని ఒక అంచనాకు వచ్చాక మనం స్థలం కొనాలనుకుంటామో, ఈ మంచి చెడులు చెప్పడానికి ఎట్లయితే ఆ యొక్క బ్రోకర్ అనే వాళ్ళు ఉంటారో, ఈ ఇంటర్మీడియటరీ అనే వాళ్ళు మంచిగా ప్రవర్తిస్తూ ఈ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్లో ఈ ఫండ్ మేనేజర్స్ కూడా ఇటువంటి ఎక్స్పర్టైజ్ ఉండడం వల్ల మనకి తప్పులను సరి చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడతారనేది మనం ఆశించాలి ఫ్రెండ్స్. ఎక్స్పర్టైజ్ ఎప్పుడు కూడా మనకి సేవ్ టైం అండ్ ఎనర్జీ అనేది మనం ఆలోచించవచ్చు ఫ్రెండ్స్. ఒకటి చెప్తాం వినండి ఫ్రెండ్స్, మనం బిజినెస్ చేస్తున్నాము. ఒక బిజినెస్ చేసే వ్యక్తి ఆ యొక్క బిజినెస్లో అనుభవం సంపాదించడంతోనే తను అడుగు ముందుకేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ బిజినెస్లో ఎన్నో ఒడిదుడుకులు ముందుకెళ్తాయి. ఒకటి, అకౌంట్స్ పరంగా మనకు అవగాహన ఉండకపోవచ్చు. అప్పుడు ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్స్ డిపార్ట్మెంట్ తను చూసుకుంటాడు. అట్లాగే మన బిజినెస్ ఎంత సాఫీగా చేసినప్పటికీ ఏదో ఒక కస్టమర్ మనకి లీగల్గా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అట్లాగే ఆ లీగల్ వచ్చిన క్వశ్చన్కి కూడా మంచి లాయర్
లాయర్, ఎక్స్పర్ట్ లాయర్ ఉంటే తను దానికి సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తారు. అట్లాగే ఏదైనా ఒక బిజినెస్ మ్యాన్ తన బిజినెస్ని సాఫీగా జరుపుకోవాలంటే తన చుట్టూ ఉండేవాళ్ళు కూడా ఒక ప్రొఫెషనల్స్ ఉన్నట్లయితే తన బిజినెస్ అమోఘంగా చేస్తాడని ఎలా నమ్ముతామో దానికి ఈ యొక్క ప్రొఫెషనలిజం అనేది చాలా తోడవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం సాఫీగా సాగాలనుకున్న ప్రతిసారి కూడా అడ్డంకులు వస్తూనే ఉంటాయి. కానీ అడ్డంకులకి సమాధానం చెప్పేదే ఈ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. వీళ్ళందరూ ఉండబట్టి మనకి టైం అనేది కూడా చక్కగా తక్కువ టైంలో ఎక్కువ రాబడులు సంపాదించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ బిజినెస్ మ్యాన్ కూడా తను ఈ లీగల్ ఒపీనియన్ కోసం లేతే ఈ చార్టెడ్ అకౌంట్ చుట్టూ తిరగడం కోసం తిరుగుతూ ఉంటే ఇంక వ్యాపారం ఎప్పుడు చేస్తాడు? అట్లాగే ఈ ప్రొఫెషనల్స్ మన చేతిలో ఉన్నప్పుడు ఇటువంటి సాధక బాధకాలన్నీ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మనం సాఫీగా బిజినెస్ చేసుకోవచ్చు అనేది నమ్మచ్చు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఈ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అనేది ఒక ఎక్స్పర్టైజ్ అవుతూ వాళ్ళు చేసుకున్న రీసెర్చ్ రిపోర్ట్స్ మనకి ఎంతగానో ఉపయోగపడుతూ మనకి టైం అండ్ ఎనర్జీని సేవ్ చేస్తూ వీళ్ళు మాకు బాగా హెల్ప్ చేస్తారనేది మనం నమ్మాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి రిలాక్స్డ్గా డబ్బు సంపాదించడానికి మంచి సాధనం కింద మనం దీన్ని ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ ఆల్వేస్ బెస్ట్. So the key benefit of professional fund managers in mutual fund is diversification. ఫండ్ మేనేజర్స్ ఒక డైవర్సిఫికేషన్ ఒకటే కాదు కదా, చాలా వాటిని వరకు వాళ్ళు కంట్రోల్ చేస్తూ వాళ్ళ ఎక్స్పర్టైజ్ వాడుతూ ఆ యొక్క లాభ నష్టాలని మనకి బేజారు చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఫండ్ మేనేజర్స్ వాళ్ళు రీసెర్చ్ రిపోర్ట్స్ చేసుకుంటూ వాళ్ళ యొక్క టీమ్ మేనేజ్మెంట్తో కొనసాగడం వల్ల మనకి రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. అట్లాగే ద ఫండ్ మేనేజర్స్ మేక్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అఫోర్డబుల్ టు ఇన్వెస్టర్స్. అంతా చివరికి చేసేది ఒకటే, కస్టమర్కి వచ్చిన ఇన్వెస్టర్కి మ్యూచువల్ ఫండ్స్ ఎటువంటి నష్టభయం ఉండదు అనే ఒక ధైర్యాన్ని ఇచ్చి ఆ కస్టమర్లకి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఇవ్వడం వల్ల మంచి లాభాలు కొనసాగించినట్లయితే ఆ కంపెనీని జనాలు ఎంతగానో ఆశిస్తారని మనం అనుకోవచ్చు. మనం చూసినట్లయితే గడిచిన కాలంలో హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఆదిత్య బిర్లా, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ, ఈ రిలయన్స్ ఇట్లాంటి కంపెనీలు ఎంతో ప్రజాదరణ పొందినాయి అనేది మనం నమ్మచ్చు. ఎందుకంటే వీళ్ళకి 25 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి మంచి బిజినెస్ చేస్తారనేది నమ్మచ్చు. దీస్ ఆర్ టుడే టాపిక్స్ ఫ్రెండ్స్. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్స్కి అలాగే వెల్ విషర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నాలెడ్జ్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ ఆస్తి. సో ప్లీజ్ డూ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్? ఈ మ్యూచువల్ ఫండ్స్ ఈ యొక్క బిజినెస్ నథింగ్ బట్ ఈ యొక్క ప్రోడక్ట్లో ఈ యొక్క స్కీమ్స్లో ఏ విధమైన స్కీమ్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ schemes can be broadly classified as given below based on structure, based on investment objective. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అండ్ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అని 2 types ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అనే వాటిల్లో ఈక్విటీ ఫండ్స్, డెప్ట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ లాంటివి ఉంటాయి. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్లో ఏమవుతాయంటే సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్, అదర్ ఫండ్స్ ఉంటాయి. సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ అంటే చిల్డ్రన్స్ ఫండ్ అని, రిటైర్మెంట్ ఫండ్ అని, అలాగే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అనేవి ఉంటాయి. అదర్ ఫండ్స్ అంటే జస్ట్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ లాంటివి ఉంటాయని అర్థం ఫ్రెండ్స్. ఇవేంటో ఒకసారి క్లియర్ ట్రై చేద్దాం అర్థం చేసుకోవడానికి. వాట్ ఆర్ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అండ్ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్? ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటే ఏంటి, క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అంటే ఏంటో చూద్దాం. బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అండ్ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్. అవి ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఎప్పుడైనా ఆ యొక్క ఫండ్ ఓపెన్ అయి ఉంటాయి. ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. సో ఎప్పుడైనా కొనుక్కునే పద్ధతి ఉంటుంది కాబట్టి వీటిని ఓపెన్ ఫండ్స్ అని అంటాం అనమాట. సో వీటికి మెచ్యూరిటీ అనేది ఉండదు, ఎందుకంటే ఎప్పుడైనా అమ్ముకునే సదుపాయం ఉంది కాబట్టి వీటికి లాక్-ఇన్ అనేది ఉండదు, కాబట్టి వీటికి మెచ్యూరిటీ అనేది ఉండదు. అట్లాగే ఓపెన్ చేసే ఉంచుతాం కాబట్టి ఎప్పుడైనా విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అట్లా కాదనమాట. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అంటే అవి ఒక నిర్ణీత కాల ప్రకారం క్లోజ్ చేసి ఉంచుతారు, అంటే జస్ట్ లైక్ లాక్ చేస్తారని అర్థం. సో అవి కొనేటప్పుడు మాత్రమే అవి ఓపెన్ చేస్తారు, అమ్ముకునేటప్పుడు మాత్రం ఒక టైం ఫ్రేమ్ ఇస్తారు కాబట్టి ఆ టైం ఫ్రేమ్ వరకు లాక్ అవుతుందని అర్థం. కాబట్టి వీటికి మెచ్యూరిటీ అనేవి కూడా ఉంటాయి, ఎందుకంటే అది లాక్ చేయడం ఉండదు కాబట్టి. అట్లాగే ఇవి లాక్ చేయడం వల్ల విత్డ్రా చేసే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని చెప్పచ్చు. కొన్ని సందర్భాల్లో వాటిని స్టాక్ ఎక్స్చేంజ్లో రూపంలో కూడా అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నారనమాట.
అలాగే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో చూద్దాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సింప్లీ ఈక్విటీ ఫండ్స్ అంటాం. ఈక్విటీ ఫండ్స్ అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు ఇచ్చిన 100 రూపాయలు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారని అర్థం. ఇన్వెస్ట్మెంట్ ప్రైమర్లీ ఈక్విటీ షేర్స్ ఆర్ లిస్టెడ్ కంపెనీస్. ఆల్రెడీ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేయాలనేది రూల్ కాబట్టి ఆల్రెడీ మార్కెట్లో ఉన్న లిస్ట్ అయినటువంటి కంపెనీస్లో ఆల్రెడీ పబ్లిక్ ఇష్యూ ద్వారా మార్కెట్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారని అర్థం. అలాగే ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తామంటే ప్రప్రదంగా మన యొక్క మూలధనాన్ని అభివృద్ధి చెందుకోవాలి కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క మూలధనము అభివృద్ధి చెందుతుంది అనేది మనం నమ్మాలి ఫ్రెండ్స్. అట్లాగే ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి షేర్స్తో లింక్ అయినప్పటికీ ఆ షేర్ అంటేనే మనం చెప్పినట్టుగా ఒక బిజినెస్ అని అర్థం. బిజినెస్లో పెట్టిన డబ్బులు ఎమ్మడే లాభాలు రావు కాబట్టి అవి ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాటికి స్వల్పకాలిక రిస్క్ అనేది కూడా మాట్లాడచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనది బట్టల కొట్టు అనుకుందాం, క్లాత్ షాప్ అనుకున్నాం. మన దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తం ఏం చేస్తాము, స్టాక్ మీద ఇన్వెస్ట్ చేస్తాం కదా. అవి స్టాక్ ఎమ్మడే అమ్ముడుపోవు కదా, అవి టైం వచ్చినప్పుడు మాత్రమే అవి సేల్ ఉంటుంది. అవి పండగలు అవ్వచ్చు, మన ఇంట్లో ఫంక్షన్ అవ్వచ్చు. అట్లాంటి సందర్భాల్లో మాత్రమే సరుకు అమ్ముడుపోతుంది. అమ్మినప్పుడు మనం లాభానికి అమ్ముతాం కాబట్టి లాభాలను వస్తాయి. కానీ ఈ లోపు మనకి అమావాస్య రావచ్చు, లేదా అన్సీజన్ రావచ్చు. అప్పుడు స్టాక్ అనేది బయటకు వెళ్ళదు కాబట్టి ఆ యొక్క స్వల్ప కాలాన్ని మనం రిస్క్ అనే మాట మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కస్టమర్స్ అనేవాళ్ళు ఈ యొక్క రిస్క్ అనే విధానం మాట అర్థం చేసుకుంటూ లాంగ్ టర్మ్ కొనసాగించినట్లయితే వాళ్ళకి మంచి రాబడులు అనేది ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో వస్తాయనేది గ్రహించాల్సిన అంశం ఉంటుంది ఫ్రెండ్స్. అట్లాగే డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే వీటికి ఇంకొక పేరే ఇన్కమ్ ఫండ్స్ అని కూడా పిలవచ్చు ఫ్రెండ్స్. ఈ డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ పూర్తి స్థాయిలో సేఫ్టీ ఓరియంటెడ్ అయినటువంటి బాండ్స్లోను, డిబెంచర్స్లోను ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా నష్టం అనేది లేకుండా ఉండే విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో ఉంటుందని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బాండ్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్ కొన్నాం అనుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఫుల్ సేఫ్టీ కాబట్టి వడ్డీ రేటు తక్కువగా వస్తుందని అర్థం. కానీ ప్రైవేట్ కార్పొరేట్స్ కూడా బాండ్ రూపంలో ఇష్యూ చేస్తారు. కానీ వాటిల్లో రిటర్న్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం రిస్క్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ కార్పొరేట్స్ అనేవాళ్ళు మన దగ్గర డబ్బుల్ని అప్పుగా తీసుకోవడం వల్ల వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. కానీ చేసుకునే క్రమంలో ఏవైనా ఇబ్బందులు వస్తే కొంతకాలానికి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ బాండ్స్లో రిస్క్ తక్కువ, రిటర్న్ తక్కువ. ప్రైవేట్ బాండ్స్లో రిటర్న్ తక్కువ, రిటర్న్ ఎక్కువ. అదేవిధంగా లాంగ్ టర్మ్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుందనేది మనం గ్రహించాలి ఫ్రెండ్స్. డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సింప్లీ కాల్డ్ యాజ్ డెబ్ట్ ఫండ్స్. సో వీటిని డెబ్ట్ ఫండ్స్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ ప్రైమర్లీ ఇన్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ లైక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, కార్పొరేట్ బాండ్స్, డిబెంచర్స్ ఎక్సెట్రా. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్. మనం ఇందా చెప్పుకున్నట్టుగా ఈ యొక్క డెట్ ఫండ్స్ని ఇన్కమ్ ఫండ్స్ కింద కూడా మాట్లాడుకోవచ్చు. మనం ఇచ్చిన డబ్బుల్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్లోను, కార్పొరేట్ బాండ్స్లోను, డిబెంచర్స్లోను ఇన్వెస్ట్ చేస్తారని అర్థం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టడీగా, స్టేబుల్గా రిటర్న్స్ రావాలే తప్ప హడావుడి పడుతూ హర్రీబరీగా అప్ అండ్ డౌన్గా ఉండడం అనేది ఇందులో ఉండదనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. These are the suitable for investors with making a moderate risk seeking alternative to traditional savings like savings bank account, టర్మ్ డిపాజిట్స్ ఎక్సెట్రా. ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ని మేజర్గా మనము ఫిక్స్డ్ డిపాజిట్తో పోల్స్తాం. ఎందుకంటే రిస్క్ లేని వాటిల్లో రిటర్న్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కోవలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఈ డెబ్ట్ ఫండ్స్కి రావాలనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా ఎక్కువ రావడాలు రావు, కానీ ఒక నిర్ణీతమైనటువంటి స్టేబుల్ రిటర్న్ అలాగే స్టడీ రిటర్న్ వస్తాయి కాబట్టి వీటిని కూడా మనము యాక్సెప్ట్ చేయొచ్చు అనేది అర్థం ఫ్రెండ్స్. కాబట్టి మనం సేవింగ్స్ అకౌంట్లో, ఫిక్స్డ్ డిపాజిట్లో, ఎల్ఐసిలో ఎట్లా అయితే మనం పొదుపు పథకాలు అంటామో ఈ డెట్ ఫండ్స్ని కూడా మనము పొదుపు పథకాల యొక్క స్కీమ్స్లోకి యాడ్ చేసుకోవచ్చు అని చెప్పచ్చు. కాబట్టి లో రిటర్న్ కాబట్టి రిస్క్ తక్కువ ఉంటుందని అర్థం చేసుకోవాలి. అట్లాగే హైబ్రిడ్ ఫండ్స్, ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే 100 రూపాయలు షేర్ మార్కెట్లో ఉంటుందని అర్థం. అట్లాగే డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు ఇచ్చిన 100 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్, నథింగ్ బట్ రిస్క్ లేనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారని అర్థం. కాబట్టి ఈ డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ ఈజీగానే అర్థమైనప్పటికీ ఈ హైబ్రిడ్ ఫండ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క రెండు కలయికలను కలిపే ఫండ్ని హైబ్రిడ్ ఫండ్ అంటాం. ఇందా మనం నేర్చుకున్నట్టుగా ఈక్విటీ ఫండ్స్లోను మరియు బాండ్ ఫండ్స్లోను కలిపి ఇన్వెస్ట్ చేయడం వల్ల వీటిని హైబ్రిడ్ ఫండ్స్ అనే వాటితో పిలుస్తాం ఫ్రెండ్స్. సో ఇవి ఎలా ఉంటాయంటే
హైబ్రిడ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ హైబ్రిడ్ ఫండ్స్. దీస్ ఆర్ ఇన్వెస్ట్ ఇన్ మిక్స్ ఆఫ్ డెప్ట్ అండ్ ఈక్విటీ. ఇందా మనం చెప్పుకున్నట్టుగా డెట్ ఫండ్స్లోను అలాగే ఈక్విటీ ఫండ్స్లోను కలిపి ఇన్వెస్ట్ చేయడం వల్ల వీటిని మిక్స్ ఆఫ్ కాంబినేషన్ అనొచ్చు అనమాట. దీస్ ఆర్ హెల్ప్ఫుల్ టు రీబ్యాలెన్స్ పోర్ట్ఫోలియోస్ అట్ ప్రీ సెట్ ఫ్రీక్వెన్సీ టు మెయింటైన్ ద ప్రీ డిటర్మైన్డ్ అసెట్ అలొకేషన్. మనం చెప్పుకున్నట్టుగా రిస్క్ గురించి మాట్లాడేటప్పుడు లాంగ్ టర్మ్లో మాట్లాడినప్పటికీ కొంతమందికి పూర్తి స్థాయిలో రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళకి ఇటువంటి స్కీమ్స్ ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పచ్చు. ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ నథింగ్ బట్ ఏదైతే మిక్స్ కాంబినేషన్లో వెళ్తున్నటువంటి డెట్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్స్ కలిపినటువంటి ఫండ్స్ని బ్యాలెన్స్డ్ ఫండ్స్ అని పిలుస్తాం. కాబట్టి ఈ బ్యాలెన్స్ ఫండ్స్ అనేవి ప్రపంచం మొత్తం కూడా దీన్ని హ్యాపీగా కూడా యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో మనం ఇచ్చిన 100 రూపాయల్లో 50 రూపాయలు పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ కొంటారు, అట్లాగే రిమైనింగ్ 50 రూపాయలు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ షేర్స్ కూడా 25 సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీని ఇన్వెస్ట్ చేయడం వల్ల అసలు రిస్క్ అనే మాటకి ఇక్కడ తావు లేకుండా ఉండొచ్చు. కాబట్టి ఈ హైబ్రిడ్ ఫండ్స్ని వీటిని బ్యాలెన్స్ ఫండ్స్ అని కూడా పిలవచ్చు. ఈ బ్యాలెన్స్ ఫండ్ని ప్రపంచం మొత్తం నెత్తిన పెట్టుకుంటుందని చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పొచ్చు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అనే ఒక మాటకు వచ్చినప్పుడు ఈ బ్యాలెన్స్ ఫండ్ ఒక దాంట్లో పెట్టుకున్నా ప్రశాంతంగా ఉండడం వల్ల మంచి రిటర్న్స్ కూడా వస్తాయనేది నమ్మచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఈ ఫండ్ని చాలా బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పగలను. అట్లాగే ఈ హైబ్రిడ్ ఫండ్స్ ముఖ్య సాధనం ఏంటంటే 50% బాండ్స్ 50% షేర్స్ ఉండడం వల్ల దీన్ని చక్కగా యాక్సెప్ట్ చేస్తూ వీటికి ఇంకొక పేర్లు కూడా కలపడం. అవేంటంటే చిల్డ్రన్ ఫండ్ అంటాం ఫ్రెండ్స్. అందులో భాగం ఏంటంటే మీరు ఇచ్చిన డబ్బులని అక్కడ కూడా ఈ బ్యాలెన్స్డ్ ఫండ్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తక్కువ ఉంటుందని అర్థం. అట్లాగే రిటైర్మెంట్ ఫండ్ అని కూడా పిలుస్తాం. అందులో కూడా మీరు ఇచ్చిన డబ్బులు ఈ విధమైన పద్ధతి ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ అనేది ఉండదు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఫ్రెండ్స్, ఇటువంటి ఫండ్స్ మాత్రం మ్యూచువల్ ఫండ్స్లో ఉండడం ఎంతగానో అందరికీ ఉపయోగపడుతుందని అర్థం. కాబట్టి ఈ ఫండ్స్ని మాత్రం వదలొద్దనేది నేను ఇచ్చే సలహా ఫ్రెండ్స్. ఇక్కడ సింపుల్గా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ట్రై చేద్దాం ఫ్రెండ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా మనకు అర్థమైపోతుంది. డెట్ ఫండ్స్ విన్నాము, ఈక్విటీ ఫండ్స్ అంటే విన్నాము, హైబ్రిడ్ ఫండ్స్ అంటే విన్నాము. ఇవి మూడింటిని మనం ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ అంటాం. కానీ ఓపెన్ ఎండెడ్ ఫండ్ అని అది ఫండ్ కాదు కదా. ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్ అనేవి ఓపెన్ ఫండ్స్ కింద, క్లోజ్ ఎండెడ్ ఫండ్ అనేది లాక్ ఇన్ ఫండ్స్ కింద మనం చెప్పుకుంటాం. అట్లాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జిట్ ఆప్షన్ ఈజ్ అవైలబుల్ ఫర్ క్లోజ్ ఎండెడ్ ఫండ్? Which of the following exit options are available for a closed-ended funds? Automatic exit on maturity. Either of these of options: sell the fund units on stock exchange, repurchase the fund house. Either of these options. ఆటోమేటిక్గా మెచ్యూరిటీ అయిపోతే కనుక డబ్బులు వచ్చేస్తాయి. అట్లాగే స్టాక్ ఎక్స్చేంజ్లో అమ్ముకోవచ్చు. అట్లాగే ఆ యొక్క టైం అయిపోయినప్పుడు కంపెనీ వాళ్ళే బైబ్యాక్ తీసుకుంటారని అర్థం ఫ్రెండ్స్. Fill in the blanks. Equity funds aim to build wealth through క్యాపిటల్ అప్రిసియేషన్ ఓవర్ మీడియం టు లాంగ్ టర్మ్. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈక్విటీ ఫండ్స్ మనకి మేజర్గా చేసే పని ఏంటి? సంపదని అభివృద్ధి చెందటం. సో అదే పని చేస్తుందని మనం చెప్తున్నాం ఫ్రెండ్స్. అట్లాగే వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద హైబ్రిడ్ ఫండ్స్? ఆబ్జెక్టివ్ ఫండ్స్ ఏంటంటే మేజర్గా బిట్వీన్ ద గ్రోత్ అండ్ స్టేబుల్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. రెండింటి మధ్య ఉంటుంది కాబట్టి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. దీస్ ఆర్ ద టాపిక్ ఫ్రెండ్స్. మీకు కనుక మా యొక్క కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్టింగ్ వర్సెస్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. అంటే డైరెక్ట్గా మన షేర్ మార్కెట్లో షేర్స్ కొనగలమా లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది సులభతరమా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మనకి 3 పాయింట్లు కీలకంగా మనకు తెలిసి ఉండాలి. ఒకటి, ఏ షేర్ కొనాలి. 2, ఎప్పుడు కొనాలి. 3వది, ఎప్పుడు అమ్మాలి. ఈ 3 పాయింట్లు తెలిసినట్లయితేనే మన షేర్స్లో రాణించగలుగుతాం అనేది అర్థం చేసుకోండి. ఒకటి ఫ్రెండ్స్, ఏది కూడా రీసెర్చ్ చేయకుండా మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేం. ఇప్పుడు మనమే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఆ యొక్క బిజినెస్లోని లోటుపాట్లు తెలియకుండా ఎలా పెడతాం పెట్టుబడి? ఇప్పుడు అలాగే ఒక దాంట్లో పార్ట్నర్షిప్ తీసుకుంటాము. ఆ పార్ట్నర్షిప్ ఫారంలో కూడా ఆ యొక్క బిజినెస్ నేచర్ ఏంటి, ఆ పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఆస్తులు ఏంటి, అప్పులు ఏంటి, ఇవన్నీ మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా లేదా? అట్లాగే ఈ షేర్స్ అనేది మనం రీసెర్చ్ చేయకుండా కష్టసాధ్యంగా ఉంటుందనేది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. గోల్డ్ షాప్ ఓనర్ ఉన్నాడు.
ఆ ఓనర్ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, ఒక 100 కోట్లు ఉన్నాయి. 100 కోట్లు కూడా గోల్డ్ కొనేసుకుని పెట్టుకోలేడు కదా సరుకు రూపంలో. అతనికి ఎంతవరకు అయితే వ్యాపారానికి అవసరం అవుతుందో అంతవరకే తను ఈ యొక్క బిజినెస్ స్టాక్ అనేది మెయింటైన్ చేస్తారు. అట్లా కాకుండా డబ్బులు ఉన్నాయి కదా అని గోల్డ్ మొత్తం కొనటం వల్ల తగ్గచ్చు, అది పెరగచ్చు, తద్వారా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ షేర్స్లో కూడా మనము ఏ కంపెనీ మంచిది, దాన్ని ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఇటువంటి వర్క్ అనేది చేసుకోకపోతే మాత్రం నష్టపోతాం అనేది గ్రహించాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. కామన్గా మనం షేర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కామర్స్ గ్రాడ్యుయేట్గా నేను చెప్పేదేమో ఒక మాట, మాకు డిమాండు, సప్లై, ప్రైస్ ఈ మూడింటి గురించి వ్యత్యాసం తెలుసుకుంటూ తద్వారా మాత్రమే షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలనేది మాకు చెప్పేటటువంటి మాట. సో అట్లాగా ఎప్పుడైనా సరే ఏదైనా షేర్స్ కొనేటప్పుడు ఆ యొక్క కంపెనీ అనేది అది డిమాండ్తో కూడినదా లేదా దాంతో పని ఉంటుందా లేదా అనేది మనం పూర్తిగా అర్థం చేసుకున్నాక మాత్రమే ఆ యొక్క షేర్ గురించి ఆలోచించాలి. ఎందుకు ఈ మాట అన్నాను ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా చూస్తుంటాం ఉల్లిపాయలు ఉన్నాయి, ఒక్కొక్కసారి అమాంతం కేజీ 200 అవుతుంది, ఒక్కోసారి కేజీ 10 రూపాయలు కూడా కొనే స్థితి ఉండదు. అట్లాగే ఏదైనా వస్తువు డిమాండు, సప్లై, ప్రైజ్ని బట్టి ఆ యొక్క రేటు కదలికలు మారినట్టుగానే ఇక్కడ షేర్ ప్రైస్ కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆ యొక్క నేచర్ ఆఫ్ ద బిజినెస్ బట్టి ఆధారపడి ఉంటుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన యొక్క స్లైడ్స్ ఏం చెప్తున్నాయనేది మనం జనరల్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ ఇన్వెస్టింగ్ ఇన్ డైరెక్ట్ ఈక్విటీ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాము, ఎందుకంటే డైరెక్ట్గా షేర్స్లో కొనటం వల్ల మనకి ఆ యొక్క షేర్ అనే యొక్క పర్చేజ్ ప్రైస్, సేల్ ప్రైస్ అది ఎప్పుడు కొనాలి, ఆ యొక్క బిజినెస్ నేచర్ అనేవి చాలా కష్టసాధ్యంతో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. మొదటగా ఈ 3 పాయింట్లు పరిగణలో తీసుకోమని ఈ స్లైడ్స్ యొక్క సారాంశం. ఆస్క్ యువర్ సెల్ఫ్ దీస్ క్వశ్చన్స్ ఫస్ట్. Do you have enough time and expertise to track the stock market regularly? నీకు టైము అదేవిధంగా స్టాక్ మార్కెట్ మీద కమాండ్ ఉందా నువ్వు రెగ్యులర్గా వాచ్ చేయడానికి? అలాగే డూ యూ హ్యావ్ ఏ లార్జ్ కార్పస్ టు డైవర్సిఫై ఇన్వెస్ట్మెంట్? ఏదైనా కంపెనీలో మనం సరుకు కొనేటప్పుడు సరుకు అనేది హెచ్చు తగ్గులుగా ఉన్నప్పుడు రేట్లు అనేవి అవి కొంటూ పోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మన దగ్గర డబ్బులు కూడా పుష్కలంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది నీకున్నదా? అట్లాగే డూ యూ వాంట్ టు సింక్ యువర్ ఇన్వెస్ట్మెంట్ విత్ యువర్ ఇన్వెస్ట్మెంట్ హారిజన్? మీరు మీ యొక్క పెట్టుబడులు ఆ కాల పరిమితి వరకు ఉండే అవకాశమైనటువంటి మైండ్ సెట్తో ఉన్నారా లేదా అనేది కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. అట్లాగే మనం చెప్పుకున్నట్టుగా అందులో ఫస్ట్ పాయింట్, డూ యూ హ్యావ్ ఎనఫ్ టైమ్ అండ్ ఎక్స్పర్టైజ్ టు ట్రాక్ ద స్టాక్ మార్కెట్ రెగ్యులర్లీ? మీకు టైము స్టాక్ మార్కెట్ మీద కమాండ్ ఉందా లేదా అనేది ఈ స్లైడ్ అడుగుతుంది. ఇన్వెస్టింగ్ డైరెక్ట్లీ ఇన్ ఈక్విటీస్ దట్ ఈస్ స్టాక్ మార్కెట్ ఐడియల్లీ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టైమ్, బ్రాండ్ విత్ అండ్ ఎక్స్పర్టైజ్. ఖచ్చితంగా టైం కావాలి, దాని మీద మనకు అవగాహన అనేది పూర్తిగా కలగాలి. అట్లాగే ఏదైనా షేర్ కనుక మనము సెలెక్ట్ చేసుకోవాలంటే దాని గురించి పూర్తిగా మనం అవగాహన అనేది తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధంగా అంటే ఒక హీరో హోండా కంపెనీ షేర్ ఉందనుకోండి, ఆ కంపెనీ అసలు వస్తువు ఏం తయారు చేస్తుంది, అట్లాగే ఆ వస్తువు ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఆ వస్తువుని మార్కెట్లో ఎలాంటి డిమాండ్ అండ్ సప్లై ఉంది, అట్లాగే వాళ్ళ యొక్క ఆస్తులు, అప్పులు, అట్లాగే వాళ్ళ యొక్క టర్న్ ఓవరు, అట్లాగే వాళ్ళ యొక్క సేల్స్ గ్రోత్, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ యొక్క స్లైడ్ సారాంశం. మనం చెప్పుకున్నట్టుగా ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద రిసోర్సెస్ అండ్ ఎక్స్పర్టైజ్ టు డూ ఆల్ దీస్ టాస్క్ బట్ వాంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఈక్విటీ మార్కెట్ యూ మైట్ కన్సిడర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. మనం చెప్పుకున్నట్టుగా ఆ యొక్క పద్ధతులు మనకు తెలిసి కాకపోతే అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ని ఆశ్రయించడం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో అనుభవంతో కూడినటువంటి నిపుణులు ఉంటారు కాబట్టి మన బదులు వాళ్ళు వ్యాపారం చేస్తారు కాబట్టి మనం నిశ్చింతగా ఉండొచ్చు అనేది దీంట్లో సారాంశం. డూ యూ హ్యావ్ ఏ లార్జ్ కార్పస్ టు డైవర్సిఫై ఇన్వెస్ట్మెంట్? మనం చెప్పుకున్నట్టుగా ఏదైనా సరుకు ఆ రేటు కదలికలు బట్టి మనం కొంటూ పోయినప్పుడు యావరేజ్ ప్రైస్ అనేది రావాల్సిన అవసరం ఉంటుంది. దాని తగ్గట్టుగా మన దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయో లేదో కూడా మనం సరి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఎంఆర్ఎఫ్ అనే షేరు 70,000 ఉందనుకున్నాం ఒక షేర్ ఖరీదు, అది 50,000కి వచ్చినప్పుడు మళ్ళీ కొనాల్సిన అవసరం ఉంటుందా లేదా? ఎందుకంటే ఖచ్చితంగా డౌన్ అయినప్పుడు యావరేజ్ చేయకపోతే మనం నష్టపోయే తత్వం కూడా ఉంటుంది. అట్లాంటప్పుడు అంతంత ప్రైస్ ఉండే షేర్లు మనం కొన్నప్పుడు అంతంత డబ్బులు కూడా మన దగ్గర ఉన్నాయనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. Mitigating risk is an essential part of any investment decision. One of the most common ways of mitigating risk is to diversify your investment classes across the stocks, asset classes and industries. But
To effectively diversify your equity investment, you would like to require considerable amount to invest across the stocks. ఇట్లాగా మనము ఆలోచించిన విధానం బట్టి ఒక షేర్ని మనం కొనాలంటే దాని దగ్గర డబ్బు అనేది మన దగ్గర ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. అట్లాంటప్పుడు ఖచ్చితంగా ఏదైనా రంగంలో మధ్య తరహా, చిన్న తరహా, పెద్ద తరహా అనే విధంగా షేర్లు ఉంటాయి కాబట్టి వాటిని ఎంచుకోవడం ఎంతగానో అవసరం ఉంటుంది. అట్లాగే ఒకే రంగంలో స్టాక్స్ కొనటం కాకుండా ఆటోమొబైల్లో ఒకటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒకటి, బ్యాంకింగ్లో ఒకటి, ఫార్మాలో ఒకటి, ఈ విధంగా కొనుక్కున్నప్పుడు మాత్రమే మీ యొక్క పోర్ట్ఫోలియో యొక్క కదలికలు స్వల్పంగా ఉంటాయి తప్ప ఎక్కువ వాలటాలిటీ ఉండవు అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ హెల్ప్స్ యూ డైవర్సిఫై వితౌట్ ఏ లార్జ్ ఇన్వెస్ట్మెంట్ కార్పస్. ఇక్కడ మీరు గమనించినట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో మనలాంటి ప్రజలందరూ డబ్బులు కలెక్ట్ చేసి ఆ యొక్క నిపుణులకి ఇస్తాం కాబట్టి ఆ డబ్బు మొత్తంతో ఆయన కొనడం వల్ల అన్ని రంగాలలోనూ అన్ని రకాలైనటువంటి పెద్ద తరహా, చిన్న తరహా, మధ్య తరహా షేర్లు అయినటువంటి కంపెనీల్లోనూ ఈ ఇన్వెస్ట్ చేయడం వల్ల మ్యూచువల్ ఫండ్స్లో చాలా సులభంగా ఆ యొక్క స్కీమ్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ 500 రూపాయలతో సహా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. డూ యూ వాంట్ టు సింక్ యువర్ ఇన్వెస్ట్మెంట్ విత్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్? మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఆ యొక్క టైం ఫ్రేమ్ వరకు ఉండగలుగుతాం అనేది ఆలోచించండి. డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ జనరల్లీ మేడ్ విత్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ టు అవాయిడ్ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఆఫ్ ద మార్కెట్ ఫ్లక్చుయేషన్. ఏ వ్యాపారమైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే ఆ సరుకు లాంగ్ టర్మ్లో అమ్ముడుపోతుందన్న నమ్మకంతో చేయాలి తప్ప పెట్టగానే అమ్ముడుపోతుందని మాత్రం ఆశించవద్దు. ఎందుకంటే ఏ బిజినెస్కైనా సీజన్ అన్సీజన్ లాగా ఉంటాయి కాబట్టి ఆ షేర్లు దాని తగ్గట్టుగానే పెరుగుతాయి అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక మనం చూసినట్లయితే మనం కూడా ఫస్ట్ పాయింట్ మన అవసరాలు ఎట్లా ఉన్నాయి, షార్ట్ టర్మా, లాంగ్ టర్మా, మీడియం టర్మా, అట్లాగే నిత్యావసర వస్తువులు, నిత్యావసర అవసరాలు అనేవి ఎట్లా ఉన్నాయి అనేది మనం పరిగణలో తీసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, షేర్స్ అనేది బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఉంటాం కాబట్టి ఈ ప్రోడక్ట్ పూర్తి స్థాయిలో లాంగ్ టర్మ్, మీడియం టు లాంగ్ టర్మ్ గోల్ కింద మాత్రమే దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుందనేది మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో కంపారిజన్ టు ఈ డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు ఒక సరదాగా ఒక చిన్న చార్ట్ అనేది చూద్దాం. డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్. రీసెర్చ్ మనం చేయగలమా? మనం చేయలేము. కానీ మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు నిపుణులు చేస్తారు. అట్లాగే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్టైజ్ మనం అవుతామా? మనం అవ్వలేము. మ్యూచువల్ ఫండ్స్లో నిపుణులు ఉంటారు. లార్జ్ కార్పస్ ఆఫ్ డైవర్సిఫికేషన్ షేర్ మార్కెట్కి కావాలి, కానీ మ్యూచువల్ ఫండ్స్కి అవసరం లేదు. ఎందుకంటే జనాలందరూ కడతారు కాబట్టి ఆ ఫండ్ మీద దగ్గర సఫిషియంట్ డబ్బులు ఉంటాయి కాబట్టి టైం బై టైం తను మార్కెట్ రేటును బట్టి తగ్గినప్పుడల్లా యావరేజ్ చేయడానికి తన దగ్గర సఫిషియంట్ డబ్బులు ఉంటాయనేది మనం గ్రహించవచ్చు. మ్యాచ్ ఇన్వెస్ట్మెంట్ విత్ యువర్ ఫైనాన్షియల్ గోల్. మన అవసరాలు తగ్గట్టుగా ఈ స్టాక్ మార్కెట్లో షేర్లు ఆ టైంకి లాభాలు వస్తాయనేది మనకి నమ్మకం ఉందా? కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క కంపెనీ ఎంత 30 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ కూడాను ఒక్కొక్కసారి ఆ కంపెనీ పనితీరు బాగోక కింద పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ని ఒక గోల్గా తీసుకోవాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుందనేది మాత్రం నమ్మాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ అనే ఒక కంపెనీ ఉంది, 30 ఏళ్ళని చూసాం, కానీ ఇవాళ రోజు నా కంపెనీ కనుమరుగైపోయింది. అట్లాంటప్పుడు మనం ఆశ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఇబ్బంది పడతామనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో మంచి చెడులు చూడటానికి నిపుణులు ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని చూసుకునే అవకాశం ఉంది కాబట్టి మనం నిశ్చింతంగా ఉండొచ్చు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. అట్లాగే మనకి వేరే డిఫరెన్సెస్ ఏమున్నాయనేది కూడా చూద్దాం. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాయిస్ ఆఫ్ స్టాక్ సెలెక్షన్ అనేది మన ఇష్టంగా చేసుకుంటాం, కానీ మ్యూచువల్ ఫండ్స్లో అవ్వదు. ఎందుకంటే మనం డెసిషన్ మేకర్ కాదు కదా, అక్కడ నిపుణులు ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. సెక్టోరల్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా మనం డెసిషన్ తీసుకుంటాం కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే ఫండ్ మేనేజరు ఒక్కొక్క సెక్టార్కి ఎంత కేటాయించాలనేది తనే చూసుకుంటారు కాబట్టి అక్కడ డెసిషన్ మేకర్ మనం అనేది అవ్వదు. అట్లాగే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం, కొంచెం చిన్న చిన్న డినామినేషన్స్తో కొనుక్కునే పద్ధతిని సిస్టమాటిక్ అంటాం. సో అక్కడ షేర్స్లో అయినా కొనుక్కోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో అయినా కొనుక్కోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే ఎగ్జిట్ అవడానికి ఛార్జెస్ ఏమైనా ఉంటాయా? దేంట్లో అయినా సరే స్వల్పకాలిక ఖర్చులు అనేవి ఉంటాయి, కానీ ఏమీ లేకుండా అయితే ఉండదు. అట్లాగే విత్డ్రా చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆ యొక్క కంపెనీ యొక్క లాభాల్లో ఉన్నప్పుడు అమ్ముకోవాల్సిన అవసరం ఉంటుంది తప్ప నష్టాల్లో ఉండకూడదని తెలుసుకోండి. స్పెక్యులేషన్ అనేది కూడా ఎక్కువ వాలటాలిటీ ఉండడం కూడా మనం ఎంపిక చేసుకునే షేర్ని బట్టి ఉంటుంది కాబట్టి డైరెక్ట్ స్టాక్ మార్కెట్లో ఎక్కువగా వాలటాలిటీ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్లో ఉండదు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. సరదాగా మనము ఈ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఆన్సర్ చేద్దాం. ఇన్వెస్టింగ్ డైరెక్ట్లీ ఇన్ ఈక్విటీస్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టైమ్, బ్యాండ్విడ్త్, ఎక్స్పర్టైజ్. ఆల్ ఆఫ్ దీస్ కావాలి. ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీ త్రూ మ్యూచువల్ ఫండ్ సేవ్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఆన్ విచ్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్? ట్రాకింగ్ మార్కెట్ మూమెంట్స్, అనలైజింగ్ స్టాక్ టు ఇన్వెస్ట్, అడ్జస్టింగ్ పోర్ట్ఫోలియో బేస్డ్ ఆన్ మార్కెట్. ఆల్ ఆఫ్ దీస్ ఇవన్నీ కావాలి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే.
ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ మేడ్ విత్ ఏ డాష్ ప్రాస్పెక్టివ్ టు అవాయిడ్ డాష్ ఇంపాక్ట్ ఆఫ్ ద మార్కెట్ ఫ్లక్చుయేషన్. డైరెక్ట్ ఈక్విటీస్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో ఆలోచించాలి, షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ అయినటువంటి మార్కెట్ ఫ్లక్చుయేషన్ గురించి ఆలోచించకూడదు అనేది ఆలోచించాలి ఫ్రెండ్స్. ఇన్ జనరల్లీ యువర్ మీడియం టర్మ్ గోల్స్ ఆర్ అవే ఆఫ్ 1 to 5 years అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ హెల్ప్ యూ బోత్ వన్ అండ్ డైవర్సిఫై అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈవెన్ వితౌట్ ఎ లార్జ్ ఇన్వెస్ట్మెంట్ కార్పస్. సో దీస్ ఆర్ అవర్ అప్డేట్స్ ఫ్రెండ్స్. తిరిగి మళ్ళీ మంచి టాపిక్తో కలుద్దాం. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బెస్ట్ ఫ్రెండ్స్కి అండ్ వెల్ విషర్స్కి షేర్ చేయండి. కీప్ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.